రండి వాక్యాన్ని ధ్యానించుదాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వచనం నుంచి నాతో కలిసి, నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును, నీ జనులందరూ నీతిమంతులయ్యుందురు, నన్ను నేను మహిమపరుచుకొనున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకొందురు. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది యగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. చదవబడిన ఈ వాగ్దానాలు 2025 మన ఒక్కొక్కరి కుటుంబాల్లో దయగల దేవుడు నెరవేర్చునుగాక. ఇక నా వైపు చూడండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు. ఈ 66 పుస్తకాల్లో విశిష్టమైన పుస్తకం, ప్రత్యేకమైన పుస్తకం, అద్భుతమైన పుస్తకం యెషయా గ్రంథం. మీరు గమనించారో లేదో, శుద్ధీకరణ కోటాల ప్రారంభ దినం ఆదివారపు దినాన యెషయా గ్రంథంలో నుంచే మాట్లాడారు. రాళ్లను ఏరి పారవేయుడి అని. పాత సంవత్సరం చిట్ట చివరి వర్తమానం యెషయా గ్రంథంలో నుంచే మాట్లాడారు. ఈ నూతన సంవత్సరానికి వాగ్దానం కూడా యెషయా గ్రంథంలోనే ఈ వాగ్దానం మనకు దేవుడు అనుగ్రహించాడు. ఏంటి యెషయా గ్రంథం యొక్క ప్రత్యేకత అంటే, యెషయా గ్రంథాన్ని మినీ బైబిల్ అని అంటారు. ఎందుకు మినీ బైబిల్ అంటారో తెలుసా? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అంతటిలో 66 పుస్తకాలు ఉంటే ఒక యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్ని అధ్యాయాలు? ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏ విషయాలు అయితే ఉన్నాయో ఇంచుమించు ఆ విషయాలన్నీ కూడా ఒక యెషయా గ్రంథంలోనే ఉన్నాయి. యెషయా గ్రంథాన్ని భక్తులు 2 భాగాలుగా విభజిస్తారు. మొదటి అధ్యాయం నుంచి 39వ అధ్యాయం ఒక ఎత్తు, అది పాత నిబంధన. 40వ అధ్యాయం నుంచి 66వ అధ్యాయం వరకు, అంటే తతిమ 27 అధ్యాయాలు క్రొత్త నిబంధనలో జరగబోయే సంగతులు వ్రాయబడి ఉన్నాయి. అంటే పాత కొత్త నిబంధన అంతా ఎక్కడ దాగుంది? యెషయా గ్రంథంలోనే దాగుంది. యెషయా ప్రవక్తని ఓల్డ్ టెస్టిమెంట్ అపోస్తులుడైన పౌలు అని పిలుస్తారు. గొప్ప దైవజనుడు. పాత నిబంధనలో దాగి ఉన్న మర్మాలు, క్రొత్త నిబంధనలో దాగి ఉన్న మర్మాలు వివరిస్తూ ఆ దైవజనుడు బోధించాడు. నా నమ్మకం, నా ప్రార్థన, యెషయా కాలంలో దేశం భక్తిలో ఎలా శిఖరాల మీద ఉందో మన పరిచర్య ద్వారా ఈ దేశం భక్తిలో శిఖరాల మీద ఉండేటట్లుగా దేవుడు కృప చూపించబోతున్నాడు. యెషయా ప్రవక్త ద్వారా ప్రజలకు ఎలా మర్మాలు వివరించాడో, పాత నిబంధనలో క్రొత్త నిబంధనలో నిగూఢమైన విషయాలు ఆ కాలంలో ప్రజలకు ఎలా తెలియచేశాడో నా హృదయపూర్వకంగా ప్రవచనమెత్తి చెప్తున్నాను. 2025 సంవత్సరం ప్రతి ఆదివారం మందిరాన్ని పచ్చిక బయలుగా దేవుడు మార్చబోతున్నాడు. పచ్చిక బయలుగా దేవుడు మార్చబోతున్నాడు. ప్రతి అరుణోదయపు దినాన దివ్యమైన సందేశాలు దేవుడు మనకు అందించబోతూ ఉన్నాడు. అందుకే యేసయ్యకు మహిమ కలుగును గాక. మెట్టుకు సంఘమా, ఈ దినం నూతన సంవత్సరపు ఆరాధనకు వచ్చిన మీతో నాతో దేవుడు మాట్లాడుతున్న మాట, నీ దుఃఖ దినములు ఈ రాత్రి నుండి సమాప్తం కాబోతూ ఉన్నాయి. 2024లో దేని కొరకు నువ్వు ఏడ్చావో నాకు తెలియదు. నలుగురు మధ్యలో ముఖం చూపించుకోలేక, నీ ఇంటిలో జరిగిన నష్టాన్ని బట్టి, నీవు అనుభవించిన కష్టాన్ని బట్టి దేవుని సన్నిధిలో రొమ్ము కొట్టుకుంటూ ఏ విషయం నువ్వు ఏడ్చావో నేను ఎరగను. కానీ ఒకటి చెప్తున్నాను, 2025లో
నీ దుఃఖం నిట్టూర్పు ఎగిరిపోయేటట్లుగా దేవుడు కార్యం చేయబోతూ ఉన్నాడు. ఎవరి దేవుడు? సంతోషపు ఔషధం. ఎవరి దేవుడు? దుఃఖ దినాలు కొట్టివేసే దేవుడు. ఎవరి దేవుడు? దుఃఖానికి ప్రతిగా సంతోషాన్ని ఇచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. అందుకని అంటాడు, నీ సూర్యుడిక అస్తమించడు. సూర్యుడు వెలుగునివ్వటానికి ఆయన ఎంత తొందరపడతాడో ఇక్కడ మాట్లాడుతూ అంటాడు, యెహోవానగు నేను ఈ కార్యము చేయుటకు తగిన కాలమందు త్వరపెట్టుదును అంటాడు. తగిన కాలమందు నేను చేస్తా. తగిన కాలమందు అంటంతో ఇక దేవుడు తగిన కాలమందు అన్నాడంటే ఎన్ని సంవత్సరాలకు జరుగుతుందో అని అనుకునేరుగాక ఈ కార్యం చేయటానికి దేవుడు త్వరపడబోతూ ఉన్నాడు. చెబుదాం ఆమేన్. నిశ్చయంగా ఈ 2025 సంవత్సరంలోనే చెల్లి, నీ నోట నుంచి మాటను అంటావు. 2024లో పలానా విషయం కోసం ఏడ్చానయ్యా, నా కూతురు కోసం ఏడ్చానయ్యా. 2025లో అదే కూతురు విషయమై నవ్వేటట్లుగా దేవుడు కార్యం చేశాడయ్యా. 2024లో కొడుకు కోసం ఏడ్చానయ్యా, ఏంటి ఇట్లా అయిపోయాడు, వీడి పరిస్థితులు ఏంటి ఇట్లా అయిపోయాయి, ఒక్క మాట కూడా వింటలేదని కొడుకు కోసం ఏడ్చానయ్యా అన్నావు. 2024లో అన్నయ్య నా వైపు చూడు, నమ్ము ఈ మాట. 2025లో అదే కొడుకును గూర్చి అయ్యా నేను నవ్వుతున్నాను అన్న మాట నీ నోట దేవుడు ఉంచబోతున్నాడు. భర్తను గూర్చి ఏడ్చావో, భార్యను గూర్చి ఏడ్చావో, ఆత్మీయ జీవితం గూర్చి ఏడ్చావో, దేని గూర్చి 2024లో ఏడ్చావో నేను ఎరుగును. కానీ అదే విషయం 2025లో నవ్వేటట్లుగా దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఈ కార్యం చేయటానికి దేవుడు ఎంత తొందరపడతాడంటే, సూర్యుడు ఉదయించడానికి ఎట్లా తొందరపడతాడో అంత త్వరగా దేవుడు మన బ్రతుకులో కార్యం చేస్తాడట. దేవుడు ఉదయకాలం వెలుగునివ్వటానికి ఎలా త్వరపడతాడో చూడండి. ఆ మాట భలే చక్కటి మాట. కీర్తనల గ్రంథం 19వ కీర్తన 4-5 చరణాలు నాతో కలిసి. వాటి కొలనూలు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది. కొంచెం పెద్దగా చెప్పాలి తల్లి. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. శూరుడు పరుగెత్త నొల్లసించున్నట్లు తన పదమునందు పరుగెత్త నొల్లసించుచున్నాడు. బిడ్లరా, దేవుడు సెలవిచ్చిన మాట, మన దుఃఖ దినాలు ఇది జరుగునుగాక. ఆమెన్. అయితే ఈ కార్యం చేయటానికి దేవుడు ఎట్లా త్వరపడుతున్నాడో అక్కడ అంటాడు, అంతఃపురములో నుండి పెండ్లి కుమారుడు బయలుదేరినట్లుగా. నా వైపు చూడండి. అంతఃపురంలో నుండి పెళ్లి చేసుకోవడానికి పెళ్లిపేటల మీదకి వెళ్ళే పెళ్లి కుమారుడు ఉసూరుమంట బయలుదేరతాడా, ఇప్పుడు లేదులే హుషారు. సరే చూడండి, పెళ్లి చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు ఎట్లా బయలుదేరతాడు చెప్పండి? హుషారుగా బయలుదేరతాడు, బహు తేజస్సుతో బయలుదేరతాడు. ఈ కార్యం దేవుడు నీ జీవితంలో జరిగించడానికి భారంతో ఆయన కదలడు, సంతోషంగా ప్రభు కదలబోతున్నాడు. ఈ కార్యం నా పిల్లల జీవితాల్లో చేయాలి, ఈ కార్యం నా పిల్లల జీవితాల్లో చేయాలని దేవుడు బయలుదేరేటప్పుడు ఎలా బయలుదేరతాడంటే, అంతఃపురములో నుండి పెండ్లి కుమారుడు ఎంత సంతోషంతో బయలుదేరతాడో అంతకంటే మరెక్కువ సంతోషంతో బయలుదేరతాడు. ఆమేన్. రెండో పోలిక ఏమంటాడో తెలుసా? శూరుడు పరిగెత్త నొల్లసించున్నట్లు తన పదమునందు పరిగెత్త నొల్లసించుచున్నాడు. ఇప్పుడు వాడు శూరుడండి. శూరుడు వాడి మనసులో ఒక ఆలోచన ఉంటుంది, డెఫినెట్గా నేను గెలుస్తా, ప్రత్యర్థి ఎవడొచ్చినా నా మీద పోటీకి ఎవరు దిగినా డెఫినెట్గా నేను గెలుస్తా అన్న ఆలోచన కలిగినోడు ఆ పరుగు పందెంలో ఆ పోటీకి వచ్చేటప్పుడు హుషారుగా, ఉల్లాసంగా,
ఉత్సాహంగా వస్తాడా? ఏమో, రేపు దిగిన తర్వాత ఓడిపోతానేమో అన్నట్లుగా భయపడతా వస్తాడా? భయపడతా రాడు, ఉత్సాహంగా వస్తాడు, ఉల్లసిస్తూ వస్తాడు. దైవజనమా, ఆ శూరుడు తన బలం మీద ఆయనకి ఎంత నమ్మకం ఉందో నాకు తెలియదు, కానీ ఆ శూరుడికి శూరత్వం అనుగ్రహించిన వాడే మనం ఆరాధించేటువంటి దేవుడు. చెప్దాం ఆమేన్. శూరుడు విజయ పదంలో పరిగెత్తటానికి ఉల్లసించినట్లుగా ఈ కార్యం మన జీవితంలో దేవుడు జరిగించడానికి ఒక శూరుని వలె, అంతకంటే విశేషంగా సూర్యుని వలె దేవుడు బయలుదేరును గాక. మెట్టుకు నమ్మండి, దుఃఖ దినములన్నీ సమాప్తం చేస్తాడు. ఎట్లా దుఃఖ దినాలు సమాప్తం చేస్తాడు? దుఃఖ దినములు సమాప్తములగును అని చెప్పి కింద వచనాల్లో చక్కటి మాటలు అంటారు. నీ జనులందరూ నీతిమంతులై ఉందరు. ఎట్లా దుఃఖ దినాలు సమాప్తం చేస్తారో తెలుసా? ఒకవేళ 2024లో అయ్యా నేను భక్తిగా ఉన్నా, నా భర్త భక్తిగా ఉన్నాడు, కానీ ఆ భక్తి నా పిల్లల్లో నేను చూడలేకపోయానయ్యా. ఇప్పుడు మీరిద్దరు భక్తిగా బ్రతికి ఇంట్లో పిల్లలు భక్తిగా లేరు అనుకో, అది తల్లికి గుండెకోత కాదా? అది తండ్రికి గుండెకోత కాదా? ఇంట్లో భార్య మంచి భక్తిగా బ్రతికి భర్త భక్తి లేనివాడిగా బ్రతికితే అది భార్యకు గుండెకోత కాదా? ప్రతి బిడ్డ ఆశించేది ఏంటో తెలుసా? నా కుటుంబం ఒక యెహోషువ కుటుంబం లాగా ఉండాలని, నా కుటుంబం ఒక యెషయా ప్రవక్త కుటుంబం లాగా ఉండాలని ప్రతి వ్యక్తి కోరుకుంటాడు. ఒకవేళ 2024 వరకు ఆ కోరికగానే మిగిలిపోయిందేమో, ఆ కళ్ళలాగే మిగిలిపోయిందేమో. ఏడ్చి ఈ భర్త ఎప్పుడు మారుతాడు? ఏడ్చి ఈ భార్య ఎప్పుడు మారిద్ది? ఏడ్చి ఈ పిల్లలు ఎప్పుడు మారుతారు? ఏడ్చి ఈ కూతురు ఎప్పుడు మారిద్దని ఏడ్చి దుఃఖంతో ఒకవేళ ఈ రాత్రి దేవుని మందిరానికి వస్తే నీ దుఃఖాన్ని దేవుడు ఎలా సమాప్తం చేయబోతున్నాడో తెలుసా? నీ ఇంటిలో ఉన్న జనులందరూ నీతిమంతులుగా బ్రతికేటట్లుగా దేవుడు కార్యం చేయబోతున్నాడు. రైజ్ అనండి, ఇంకోసారి స్పెల్లింగ్ చెప్పండి. ఆర్ స్టాండ్స్ ఫర్ రైచియస్నెస్. నీ ఇంటిలో ఉన్న ప్రజలందరినీ నీతిమంతులుగా దేవుడు చేయబోతున్నాడు. అవును, సేవకులుగా మా జీవితాల్లో కూడా మేము సంఘం దగ్గర నుంచి ఆశించే వాటిలో ప్రథమమైనది ఎవరో లక్షల రూపాయలు కానుకలు ఇవ్వాలి, ఇది కాదు మా ఆశ. మా మొట్టమొదటి ఆశ మందిరంలో అడుగుపెట్టిన ప్రతి బిడ్డ భక్తిపరుడుగా బ్రతకాలి, పవిత్రుడుగా బ్రతకాలి, యథార్థపరుడుగా బ్రతకాలి, లోక మాలిన్యం అంటకుండా నిష్కలంకులుగా బ్రతకాలి. ఒక సేవకుని గుండెల్లో ఉన్న ఆశిదే. నా ప్రభు నాతో మాట్లాడతా, 2024లో ఏ విశ్వాసుల కోసం ఏడ్చావో ప్రభా, ఇన్ని సంవత్సరాలు వీళ్ళు వాక్యం విన్నా పలానా వ్యక్తి మారలేదయ్యా, పలానా చెల్లి మారలేదయ్యా, ఎవరెవరో లైవ్లో చూసేవాళ్ళు ఎవరెవరో మేము మారేమయ్యా, మా బ్రతుకులు కట్టుకున్నామయ్యా అని ఎవరెవరో దూర ప్రాంతాల నుంచి ఫోన్ చేస్తూ ఉంటే నా పిల్లల్లో కొందరు మారలేదని నువ్వు ఏడ్చావే, వాళ్ళను 2025 సంవత్సరంలో నీతిమంతులుగా నేను మార్చబోతూ ఉన్నాను. అసలు ఆ మాట చూడండి. నా చూడండి నీ జనులందరూ ఎంతమంది? ఆ వాక్యం మరోసారి నాతో కలిసి చెప్పండి. నీ జనులందరూ నీతిమంతుల యుందురు. నోరు తెరిచి పెద్దగా చెప్పండి. నా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నీతిమంతులై ఉంటారు. నా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ భక్తిపరులై ఉంటారు. నా ఇంటిలో ఉన్న వాళ్ళందరూ ప్రార్థనా పరులై ఉంటారు. ఎమాన్యుయల్ మినిస్ట్రీ సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి నీతిగా బ్రతికే భాగ్యం దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఈ మాట నేను నమ్ముతున్నానయ్యా అన్న వాళ్ళు చప్పట కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్పండి. నమ్ము. నీ దుఃఖాన్ని దేవుడు ఎలా సమాప్తం చేయబోతున్నాడో తెలుసా? కష్టార్జితమంతా త్రాగుడు వ్యసనానికి భర్త ధారపోసాడే, కడుపును పుట్టిన పిల్లలు గంజాయికి రకరకాల వ్యసనాలకు బానిసలైపోయి నీకు అవమానాన్ని తెచ్చారే, దారి తప్పి అనీతిపరుడుగా బ్రతుకుతున్న ఆ బిడ్డలను ఈ రాత్రి దేవుడు దర్శించి నీ జనులందరూ
నీతిపరులు అయ్యేటట్లుగా దేవుడు చేయబోతున్నాడు. అలా చేసి నీ దుఃఖాన్ని సమాప్తం చేయబోతున్నాడు. బైబిల్లో ఒక మాట రాసింది, ఆమె ఇంటి వారందరూ రక్త వర్ణ వస్త్రములు ధరించిన వారు. మన ఇళ్ళల్లో ఎవరు రక్షణ లేని స్థితిలో ఉన్నారో ఈ 2025 వారు రక్షణ పొందేటట్లుగా దేవుడు కృప చూపిస్తాడు. దైవజనమ, మీరు అనొచ్చు, అయ్యా నిన్నటి వరకు నేను ఇలా బ్రతికే కదా, రాత్రికి రాత్రే నేను ఎట్లా నీతిమంతుడిని అవుతాను? దేవుడు ఒక మనిషిని అంత నీతిమంతుడిగా చేయగలడా? విలువైన మాట చెప్తాను. యేసుక్రీస్తు లోకానికి ప్రత్యక్షమైంది తన రక్తం ద్వారా కడిగి మనలను పరిశుద్ధపరచడానికి మాత్రమే కాదు. బైబిల్లో రాయబడిన చక్కటి మాట, మనలో ఉన్న పాపమును తీసివేయుటకై మనుష్య కుమారుడు ప్రత్యక్షమయ్యాడట. పాపాన్ని క్షమించడానికి మాత్రమే కాదు, చెప్పండి, పాపాన్ని క్షమించడానికి మాత్రమే కాదు, బోతద్దం పెట్టి వెతికిన ఆ పాపపు ఛాయ ఎన్నడూ నీలో కనపడకుండా పాపములు తీసివేయుటకై ఈ దేవుడు ప్రత్యక్షమయ్యాడు. క్షమిస్తాడు, క్షమించటం మాత్రమే కాదు, దాని ఆనవాలు కూడా కనపడకుండా కోకటి వేళ్లతో సహా తీసివేయటానికి దేవుడు శక్తి కలిగిన వాడు. అయితే ఒకటి, మనం చేయాల్సింది ఏమీ లేదు. మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగినవాడు. ఈ దేవుని గొప్పతనం ఏంటో చూడండి. ముద్దాడాలనిపించే ఒక దివ్యమైన మాట, నేను ఎప్పుడు చెప్పలేదు ఆ మాట. ఈ రాత్రి ముద్దాడాలనిపించే మాట, యేసుక్రీస్తు గొప్పతనం. యేసుక్రీస్తు దగ్గర మాత్రమే దొరికే ఈ భాగ్యం ప్రపంచంలో మరి ఎవ్వరి దగ్గర దొరకదు. యేసుక్రీస్తు దగ్గర మాత్రమే దొరికే భాగ్యం. చూడండి, కీర్తనల గ్రంథం 130వ కీర్తన 3-4 చరణాలు. అద్భుతం. కొంచెం అందరూ పెద్దగా చెప్పండి, గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు కూడా చెప్పాలి. తమ్ముడి చదివిన తర్వాత గ్రౌండ్ ఫ్లోర్లో చూపించి ఒకసారి. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన యెడల ప్రభువా ఎవడు నిలవగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. విన్నారు ఈ మాట? విన్నారు ఈ మాట? ఈ క్షమాపణే గనక యేసుక్రీస్తు దగ్గర దొరకకపోతే ఈ రాత్రి మనం దేవుని సన్నిధికి వచ్చేటువంటి వాళ్ళం కాదు. దేవుడు ఒక మనిషిని వెతికి చూస్తే అంటాడు కదా కీర్తనకర్త, అయ్యా నువ్వు మనిషి దోషాన్ని కనిపెట్టి చూస్తే ఎవడు నీ ఎదుట నిలవబడగలడయ్యా? ఈ దేవుడు మామూలు దేవుడా? దేవదూతలు కూడా దేవుని ఎదుట పవిత్రమైన వాళ్ళు కాదంట. విన్నారా? దేవదూతలు నీతిమంతులు, వాళ్ళు పవిత్రులు. వాళ్ళు ఆ దేవదూతలు కూడా దేవుని పరిశుద్ధతను చూడలేక కళ్ళు మూసుకొని పాదాలు మూసుకొని, బాబు నీ పరిశుద్ధత ఎదుట మేము నిలవబడలేమయ్యా అని దేవదూతలు కూడా గడగడగడమని వణుకుతూ ఆరాధిస్తున్నాయి. దేవదూతలు దేవుని ఆరాధించినప్పుడు, నేను గతంలో చెప్పాను కదా, ఒక రాజుగారు రాబోతున్నారు అనుకోండి, రాజుగారు రాబోయే ముందు ప్రజలంతా ఇలా ఆర్తత్వాన్ని కేకలు వేస్తారు, రాజుకు స్వాగతం పలుకుతారు. రాజశేఖరయ్య గారు బాగా చెప్తారు, రాజుగారు వచ్చేటప్పుడు అంటారట, రాజాతి రాజా, రాజమార్తాండ, రాజగంభీర అని అంటారు. చూసారా? రాజునట్ల పొగుడుతారు. రారాజైన సైన్యములకు అధిపతికి యెహోవా దేవుణ్ణి దేవదూతలు ఏమని పొగుడుతున్నారు తెలుసా? సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు, సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు, సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడని గాన, అంటే ఇటువైపు దేవదూత పరిశుద్ధుడు అంటే గాన ప్రతిగానాలు చేస్తా ఆరాధించాయట. అంటే ఆ గొప్ప దేవునిలో అంత గొప్ప పరిశుద్ధతను దేవదూతలు చూశారు. అలాంటి దేవదూతలు కూడా దేవుని ఎదుట పవిత్రమైన వాళ్ళు కాదట. నేను అంటాను, దేవదూతలే దేవుని ఎదుట పవిత్రమైన వాళ్ళు కానప్పుడు మట్టి శరీరంతో బ్రతుకుతున్న నీవు తప్పు చేయకూడదు అనుకుంటూనే ఎక్కడో ఓ చోట కాలు జారే మనం ఎలా దేవుని ఎదుట మనం నిలవబడగలం? ఎలా నిలవబడగలుగుతున్నామో తెలుసా?
ప్రజలు నీ యందు భయభక్తులు కలిగి బ్రతుకున్నట్లుగా నీ యొద్ద క్షమాపణ దొరుకుతూ ఉంది. చెబుదాం ఆమేన్. ఎగ్జామ్ రాశాడండి, ఫెయిల్ అయ్యాడు. మరలా వాడు ఆ సబ్జెక్ట్ చదవాలంటే ఫెయిల్ అయినోడికి కూడా ఇంకొక ఎగ్జామ్ ఉంటుంది అని ఉంటేనే కదా చదివేది. అది ఫెయిల్ అయ్యాడు. ఇక నువ్వు ఫెయిల్ అయ్యావంటే ఇక అంతేరా, ఇంకోసారి నీకు అవకాశం లేదురా అన్నారు అనుకోండి, మరలా వాడు పుస్తకాలు పట్టుకుంటాడా? నా మాట అర్థం కాలేదా? ఇప్పుడు 10వ తరగతి రాశాడు సార్. చిన్నప్పుడు అనేవాళ్ళు కదా, సెప్టెంబర్ కాకపోతే మార్చి కాకపోతే సెప్టెంబర్ పోతే సరే, మార్చిలో ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు పుస్తకాలు పట్టుకొని చదవాలంటే ఏముండాలి? మళ్ళీ సెప్టెంబర్లో ఎగ్జామ్ ఉంది అన్న సంగతి తెలిసింది అనుకోండి, అప్పుడు పుస్తకాలు పెట్టుకుంటాడు. అట్లా కాకుండా ఒరే నువ్వు తప్పావు కదా, ఇక తప్పావంటే అంతే, నీకు ఎగ్జామ్ లేదు అన్నాడు అనుకోండి, అడు పుస్తకాలు పట్టుకుంటాడా? ఈ రాత్రి దేవుని సన్నిధిలో కూర్చొని, అయ్యా మరలా నీ కొరకు నేను బ్రతుకుతానయ్యా, నాకు ఇంకొక అవకాశం ఇవ్వయ్యా. మనం బ్రతులాడుతూ ఈ స్థలంలో కూర్చోవటానికి కారణం ఏంటో తెలుసా? ఆయన యందు ప్రజలు భయభక్తులు నిలుపునట్లుగా ఈ దేవుని యొద్ద క్షమాపణ దొరుకుతుంది. పెద్దగా చెబుదామా ఆమేన్? ఎందుకో చెప్పమంటారా? ఈయనొక్కడి దగ్గర మాత్రమే పాపిని క్షమించగలిగే శక్తి, అధికారం. ఇంకేమేం పెడతారో పెట్టండి. పాపిని క్షమించగలిగే శక్తి, అధికారం, దమ్ము, ధైర్యం ఈ చెప్పాలి. ఎందుకో చెప్పంటారా? లోకంలో పిలవబడిన ప్రతి ఒక్కడు ఎక్కడో ఒక చోట బురదలో కాలేసినోడే, ఎక్కడో ఒక చోట పాపం చేసినోడే, ఎక్కడో ఓ చోట పాపభూయిష్టమైన కార్యక్రమం చేసినోడే. దైవజనమా, పాపము ఎరుగని ఈ పవిత్రమైన దేవుని దగ్గరే ఒక పాపికి క్షమాపణ దొరుకుతుంది. నేను చాలాసార్లు చెప్పాను. నేను రాజుని దేవుడు అనుకోండి, ఈయన దేవుడు అనుకున్నా, ఈయన నమ్ముకున్నా. ఈయన ఆల్రెడీ పాపంతో ఉన్నవాడు, నేను పాపంతో ఉన్నా. ఈ పాపంతో ఉన్న ఈ దేవుడు నేను నమ్ముకున్నాను అనుకోండి, ఈయన పట్టుకున్నాను అనుకోండి, ఏం జరిగిద్దో తెలుసా? సన్నాసి రాసుకుంటే బూడిద రాలిద్దంట. ఓ గుడ్డోడు ఇంకో గుడ్డోడికి దారి చూపించలేడట. ఈయన గుడ్డోడు, నేను గుడ్డోడిని. ఈ గుడ్డ ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ నాకు కొంచెం దారి చూపించిందంటే ఈ గుడ్డోడు గుడ్డితనాన్ని ఒప్పుకోకుండా కొంచెం ఎచ్చులకు పోయి నేను దారి చూపిస్తారా సార్ అన్నాడు. మొత్తానికి ఈయన చేయి పట్టుకున్నా, నడిపిస్తాను స్ట్రైట్ అన్నాడు. మొత్తానికి పడ్డాడు గుంటలో. నేను ఎక్కడ పడతా? దైవజనమా, ఒక దుర్నీతి పరుని నీతిపరుడిగా మార్చగలిగే ఒకే ఒక్క దేవుడు. ఈ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీ జనులందరూ నీతిపరులు అయ్యేటట్లు చేస్తాడు. ఎవరెవరిని చెప్దాం, ఎవరెవరిని? దేవుడు మనలను ప్రేమించి మనకు అనుగ్రహించిన ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని నీతిపరులుగా దేవుడు చేయునుగాక. మనం నీతిపరులమైతే బైబిల్లో ఏమని రాసిందో తెలుసా? నీతిమంతుల తలల మీదకి ఆశీర్వాదం వస్తుందంట. ఒక ఆయన ఎప్పుడు అంటూ ఉండేవారు, ఈయన ముస్లిం అని మనం ఎట్లా చెప్పగలుగుతాం? ఆయన ఇచ్చే డెఫినేషన్ ఏంటో తెలుసా? సహజంగా ముస్లిం అంటంతో చాలామంది ఏమంటారంటే నెత్తి మీద టోపీ పెట్టుకుంటారు సార్, గడ్డం పెంచుకొని ఉంటారు సార్ అని అంటారు. ఇవాళ రేపు గడ్డం పెంచుకొని కుర్రోళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఒక పిల్లోడు గడ్డం బాగా పెంచుకొని వచ్చాడు. ఎవరో గడ్డం పెంచుకున్నామంటే ఎట్లా అంటున్నాడు? నాన్నకు ప్రేమతో అంటున్నాడు. ఓరి ఇదేం మాయిదారి మాటరా, నాన్నకు ప్రేమతో అంటున్నాడు. గడ్డం పెంచుకున్నందువల్ల ముస్లిం కాదట. వింటున్నారా? తల మీద టోపీ పెట్టుకున్నందువల్ల ముస్లిం కాదట. ఆ దైవ సేవకుడు 2 మాటలు చెప్తాడు. ముస్లిం అంటే నంబర్ 1 పలావాసనన్నా వస్తుందట, నంబర్ 2 అత్తరోసనైనా వస్తుందంట. ఈ రెండిట్లో కన్ఫర్మ్గా ఏదో ఒకటి వాసన వస్తుందట. దాన్ని బట్టి నేనంట క్రైస్తవుడు అంటే ఆశీర్వాదానికి నిలువుటద్దంగా ఉండాలి. నీతిమంతుల తలల మీదకి ఏమొస్తుంది? ఈ సంవత్సరం నీ జనులందరూ నీతిమంతులు అయ్యేటట్లుగా చేసి నీ దుఃఖ దినాన్ని దేవుడు సమాప్తం చేసి నీ తల మీదకి దేవుడు ఆశీర్వాదాన్ని కుమ్మరించునుగాక.
ఈ లోకంలో ఆశీర్వదించబట్టం మాత్రమే కాదు, చూస్తాం కదా సువార్తల్లో, నీతిమంతులు దేవుని రాజ్యములో సూర్యుని వల్లే తేజరిల్లుతారు. ఎక్కడ నువ్వు తేజరిల్లుతావు, పరలోక రాజ్యంలో కూడా తేజరిల్లే భాగ్యం దయగల దేవుడు మనకు అనుగ్రహించునుగాక. రైజ్ ఆర్ స్టాండ్స్ ఫర్ రైచియస్నెస్. రెండవ కార్యం, దేవుడు చేసే కార్యం చూడండి. అక్కడ యెషయా గ్రంథం 60వ అధ్యాయం 21వ వచనం. నాతో కలిసి, నీ జనులందరూ నీతిమంతులయ్యుందురు, నన్ను నేను మహిమపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకొందురు. ఎట్లా దేవుడు మన దుఃఖ దినాలు సమాప్తం చేస్తాడంటే, ఆయన అంటాడు, నన్ను నేను మహిమపరుచుకున్నట్లు నేను నాటిన కొమ్మగా ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ని, ఈ మినిస్ట్రీస్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని నేను కాపాడబోతున్నాను. ఏ కొమ్మంట? ఎవరు నాటిన కొమ్మ? కొన్నిసార్లు కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు, అరే పలానా రాష్ట్రపతి గారు నాటాడంటారా మొక్క. చూడండి చూడండి చూడండి, మీరు అక్కడక్కడ పెద్ద పెద్ద గవర్నమెంట్ ఆఫీసుల కాడ, అసెంబ్లీల దగ్గర, రాష్ట్రపతి భవన్ దగ్గర చూస్తూ ఉంటారు. అరే రే అది రాహుల్ గాంధీ గారు వాళ్ళ నాన్న రాజీవ్ గాంధీ గారు నాటిన మొక్క అంటారా, అరే అది ఇందిరాగాంధీ గారు నాటిన మొక్క అంటారా అని వాళ్ళు నాటిన మొక్కను ప్రజలు అపురూపంగా చూసుకుంటారు, జాగ్రత్తగా దాన్ని పెంచుతారు. మనుషుడు నాటిన మొక్కనే అంత అపురూపంగా చూస్తే దేవుడు నాటిన కొమ్మను ఇంకెంత అపురూపంగా చూసుకుంటాడు కదా బిడ్డ. దేవుడు తాను నాటిన కొమ్మగా 2025 సంవత్సరంలో దేవుడు నిన్ను చూసుకోబోతూ ఉన్నాడు. ఎక్కడ వాడిపోకుండా, ఎక్కడ ఎండిపోకుండా, ఏ సమయానికి కావలసిన నీళ్లు, ఏ సమయానికి కావలసిన సమస్తాన్ని దేవుడు నీకు సమకూర్చి ప్రతి నెల కాపు కాసేటట్లుగా, 30 60 100 నీవు ఫలించేటట్లుగా దేవుడు కార్యం చేయునుగాక. దేవుడు నాటిన కొమ్మ ఎవరు? ఆ కొమ్మ ఎలా ఉంటుందో కీర్తనల గ్రంథం చూడండి, 80వ కీర్తన 15వ వచనం నుంచి 15వ చరణం నుంచి 17వ చరణం వరకు నాతో కలిసి, నీ కుడి చేయి నాటిన మొక్కను కాయుము, నీ కొరకు నీవు ఏర్పరచుకుని కొమ్మను కాయుము. 17వ వచనం, నీ కుడి చేయి మనుషునికి తోడుగాను, నీ కొరకై నీవేర్పరచుకుని నరునికి తోడుగాను నీ బాహుబలం ఉండునుగాక. ఒకసారి చూడండి, దేవుడు ఈ 2025 సంవత్సరంలో తాను నాటిన కొమ్మగా మనలను పెంచబోతున్నాడు. తాను నాటిన కొమ్మకు ఏమి తోడుగా ఉంచుతాడట? తన బాహుబలాన్ని, తన కుడి చేతిని మనకు తోడుగా ఉంచుతాను. తోడుగా ఉంచి మన దుఃఖ దినాలు దేవుడు సమాప్తం చేయునుగాక. చెప్దాం ఆమేన్. కొమ్మ అనే మాటకి కుమారుడు అనే పదం వాడబడింది. సరే, ఈ మాటను 2 కోణాల్లో చెప్తాను. గడిచిన సంవత్సరాల్లో ఒకవేళ దేవుని బాహుబలం నీకు తోడుగా లేదేమో, ఈ సంవత్సరం అద్భుతాలు చేసే, సాహస కార్యాలు చేసే దేవుని బాహువు నీకు, నీ పిల్లలకు, నీ పిల్లల పిల్లలకు తోడుగా ఉండును గాక. ఏది? దేవుని కుడి చేయి. ఏది? దేవుని బాహుబలం. దేవుని బాహుబలము ఒక వ్యక్తిని బలపరిస్తే ఆ వ్యక్తి జీవితంలో ఎలాంటి కార్యాలు జరుగుతాయో గతంలో ఒకసారి చెప్పాను. చూడండి, రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 46వ వచనం. 18వ అధ్యాయం 46వ వచనం చూడండి. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి యెజ్రెయేలు గుమ్మము యొద్దకు వచ్చెను. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం.
గట్టిగా గట్టిగా బాల్కనీలో ఉన్న బిడ్డలు కూడా గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఇక్కడ విషయం ఏంటంటే కర్మేలు పర్వతం దగ్గర ఉన్నారు. ఎవరు? ఏలియా, ఆహాబు. ఏలియా ఎంత మంచోడంటే ఆహాబుని చూసి, రాజా వర్షం రాబోతుంది, మోపైన వర్షం రాబోతుంది, నువ్వు వర్షంలో తడిసిపోతావు, దయచేసి ఇక్కడ నుంచి రథాలు గుర్రాలు కట్టించుకొని నీ పట్టణానికి నువ్వు వెళ్ళిపో అంటే 30 కిలోమీటర్లు ఇజ్రాయేలు పట్టణం నుంచి కర్మేలు ప్రాంతానికి, నువ్వు వర్షంలో తడిసిపోతావు, త్వరగా వెళ్ళిపో అని రాజుతో చెప్తే, రాజు కనీసం ఏలియా వైపు చూసి, నాయనా ఏలియా, నేను వర్షంలో దడవకూడదని నా క్షేమాన్ని ఎంత కోరుతున్నావు, మరి నువ్వు ఇక్కడి పర్వతం దగ్గర ఉంటే నువ్వు తడిసిపోతావు కదయ్యా, నీవెట్లా నాతో పాటు రథం మీదకి రా, నేను ఇజ్రాయేలు పట్టణం దగ్గర దించుతా, నువ్వు ఎక్కడ దిగుతావో అక్కడ దించుతారా నాతో పాటు అని అనలా. అనలా. విచిత్రం చూడండి, ఆహాబు ఏలియా పట్ల ఇంత కనికరం కూడా చూపించలేదు. బిడ్డలారా, కొన్నిసార్లు నువ్వు ఇబ్బంది అనుభవిస్తున్న సంగతి నీ తోటి వాళ్ళకి తెలిసిన, నువ్వు కష్టం అనుభవిస్తున్న సంగతి నీ బంధువులకు నీ స్నేహితులకు తెలిసిన, నీ అవసరత తీర్చగలిగే సామర్థ్యం ఉన్న వ్యక్తులకు తెలిసిన, ఆహాబు కాఠిన్యం చూపించినట్లుగా ఒకవేళ కొంతమంది గతంలో నీ పట్ల కాఠిన్యం చూపించారేమో. వాళ్ళు మనుష్యులు. సరే, రథం కట్టుకొని రౌతులు కట్టుకొని ఇజ్రాయేలు పట్టణానికి వెళ్తూ ఉంటే విచిత్రం, ఇజ్రాయేలు గుమ్మం దగ్గరికి ఆహాబు వెళ్ళేసరికి ఆ గుమ్మం దగ్గర ఏలియా నిలవబడి ఉన్నాడు. విన్నారా? ఎవరు? ఏలియా అని చూడటంతో ఆహాబు అనుకొని ఉంటాడు, ఎంతకి వచ్చింది ఏలియానా? ఏలియా వచ్చాడా, ఏలియా ఆత్మ వచ్చాడని ఎట్లాగే నిశ్చేష్టుడై చూస్తున్నాడు. ఏలియా అని ఉంటాడు, ఆహాబన్నా ప్రైజులాడన్నా అని ఉంటాడు. ఆహాబు దానికి ఏమని ఉంటాడో తెలుసా? నా పగవాడా నీకు వందనాలని ఉంటాడు, పగవాడా నీకు వందనాలని ఉంటాడు. అని నీకు రథాలు లేవు, రౌతులు లేవు, నాకంటే ముందుగా ఎలా వచ్చావు, ఇది ఎలా సాధ్యం అంటాడు. యెహోవా హస్తము నన్ను బలపరిచింది కనుక, యెహోవా బాహువు నన్ను బలపరిచింది కనుక. అమేజింగ్, అద్భుతం, అమేజింగ్, అద్భుతం. దేవుని హస్తము నన్ను బలపరిచింది కనుక రథాలు రౌతులు కలిగిన నీవు చేసిన కార్యం కంటే యెహోవా హస్తం అంతకంటే అద్భుతం నా ద్వారా జరిగించింది. ఒక్కసారి నా వైపు చూడండి బిడ్డలారా, ఒక్కసారి మన పరిచర్యను గుర్తుకు తెచ్చుకోండి, నేను చెప్పబోయే మాటలు గుర్తుకు తెచ్చుకోండి. లోకంలో కొంతమందిని చూసి, అయ్యా వాళ్ళకి మంచిగా సంపాదించి పెట్టిన తల్లిదండ్రులు ఉన్నారయ్యా, మరి నా బ్రతుకు, వాళ్ళకి రథాలు ఉన్నాయి, వాళ్ళ అమ్మా నాన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, వాళ్ళ అమ్మా నాన్న ఆస్తిపరులు, సంపాదించి పెట్టారు, మరి నా దగ్గరికి వచ్చేసరికి ఏ రథాలు రౌతులు నా బ్రతుకులో లేవయ్యా. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి అయ్యా, రెక్కల కష్టం మీద బ్రతుకుతున్నానయ్యా, నా వెనక ఏ ఆధారం నాకు లేదయ్యా. వాళ్ళకి రథాలు ఉన్నాయి, వీళ్ళకు గుర్రాలు ఉన్నాయి, నాకు అవేవీ లేవని ఒకవేళ గడిచిన దినాల్లో నువ్వు ఏడ్చేవేమో. చెల్లి నా వైపు చూడు, వాళ్ళందరికీ అవన్నీ ఉన్నాయేమో, నీ బ్రతుకులో దేవుని హస్తం నీకు తోడుగా ఉంది, దేవుని బాహువు నీకు తోడుగా ఉంది. అవన్నీ కలిగిన వారు సాధించిన విజయాల కంటే అవేవీ లేని నీవు అంతకంటే అఖండమైన విజయం సాధించేటట్లుగా దేవుడు కార్యం చేసి నీ దుఃఖ దినాలు దేవుడు సమాప్తం చేయునుగాక. అటుగా చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. నీ దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి, నీ దేవుడు ఎంత గొప్ప దేవుడో. ఆయన హస్తం ఒక మనుషునికి తోడుగా ఉంటే ఎలాంటి భీకర కార్యాలు దేవుడు జరిగించగలడో బైబిల్లో రాసిన సంఘటనే కాదు, మీరు కూర్చొని మీరు అనుభవిస్తున్న దేవుడు మనకిచ్చిన ఈ ఇమ్మాన్యుయల్ పరిచర్య ఉందే, నేను కానీ దైవజనురాలు కానీ సేవ చేసే సేవకులు కానీ మాకు వెనక ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, ఏ బ్యాక్గ్రౌండ్ లేదు. ఒక సేవకుని కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళం కాదు. తల్లిదండ్రులు కష్టపడి ఏదో 2-3 సంఘాలు కడితే అది తప్పేం కాదు, అది ఒక కృప. ఆ తల్లిదండ్రులు సంపాదించిన ఆ సంఘాల ప్లాట్ఫామ్ని పట్టుకొని మేము ఎదిగినటువంటి వాళ్ళం కాదు. సరే, తల్లిదండ్రులు సంపాదించిన సంఘాలు లేకపోయినా
తల్లిదండ్రుల ద్వారా లక్షల రూపాయలు మేము తెచ్చుకొని సేవ ప్రారంభించింది కాదు. ఈ పరిచర్య శూన్యంలో ప్రారంభించబడింది. రథాలు లేవు, గుర్రాలు లేవు, రౌతులు లేవు. ఇవేవీ లేకపోయినా యెహోవా హస్తం ఈ పరిచర్యకు తోడుగా ఉంది. యెహోవా హస్తం ఈ పరిచర్యకు తోడుగా ఉంది. ఎక్కడెక్కడి నుంచో ప్రజలు మందిరానికి వచ్చి కొంతమంది అంటారు, నిన్ననే ఎవరో ఒక తమ్ముడు కారు తీసుకొని వచ్చాడు. కారు ఎవరైనా బ్రదర్ వస్తే చేయొద్దండి. ఆ కారు కొరకు ప్రార్థన చేయటానికి వీడు తీసుకొని వెళ్ళాను. అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. అటు నుంచి రాజుల స్వామి నగర్, పాండు బస్తీ, ఆ పాండు బస్తీ నుంచి మెలకలు తిరిగి చర్చికాడికి తీసుకొస్తే ఆ తమ్ముడు సోరారం అంతా తిరిగి కారులో నాతో పాటు తిరిగి, అద్భుతమైన నగరం ఇది, ముగ్ధ మనోహరమైన పట్టణం ఇది, రోడ్లు సువిశాలం, డబుల్ రోడ్డా 4 లైన్ తమ్ముడు ఇది, సువిశాలమైన రోడ్లు చూసి ఏమంటాడో తెలుసా? అన్నా, స్వరారం పేరు ప్రపంచం అంతా మారుమోగేటట్టుగా దేవుడు చేశాడు కదన్నా, లక్షల మంది వినేటట్లుగా దేవుడు చేశాడు కదన్నా. ఎంత మాసేరియా నుండి ఈ పరిచర్యను దేవుడు లేవనెత్తాడంటే దేవుడు ఎంత శక్తి కలిగిన వాడన్నా. ఆ తమ్ముడు వస్తే ఒకసారి నాకు చేతులే కారు, ఒకవేళ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాడేమో చూడండి, ఒకసారి పట్టుకోండి, దొరికితే పట్టుకోండి. గుర్రాలు లేవు, రథాలు లేవు, రౌతులు లేవు, చెప్పుకోవటానికి ఏ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు. ఓ రకంగా చెప్పాలంటే అనామకులం. దేవుని హస్తం ఒక్కటి నీకు తోడుగా ఉంటే, ఆ హస్తం ఈ సంవత్సరం ఎలా నీకు తోడుగా ఉండబోతుందో తెలుసా? తాను నాటిన కొమ్మలాగా దేవుడు నిన్ను పెంచబోతున్నాడు. పెంచి నీ దుఃఖ దినాలు సమాప్తం చేయబోతున్నాడు. అసలు ఈ మాట ఎవరిని గురించి రాయబడిందో తెలుసా? కొమ్మ అనే చోట ఒక పదం వాడబడింది. కింద పుట్టినోట్లో రాసి ఉంది. ఏమని రాసి ఉంది చెప్పండి? కుమారుడు. ఎవరా కుమారుడు? మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చప్పుడు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. విచిత్రం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారు రాకమునుపు ఇశ్రాయేలు దేశపు ఖ్యాతి, యోధా దేశపు ఖ్యాతి, దేవుని ప్రజలుగా పిలువబడుతున్న ఇశ్రాయేలీల ఖ్యాతి యూఫ్రటీస్ నది నుండి మధ్యధరా సముద్రం వరకు ఒక చిన్న ప్రాంతం మాత్రమే ఇశ్రాయేలీలు వ్యాపించారు. ఒకసారి నా వైపు చూడండి. మీలో ఎంతమంది ప్రపంచ పట్టం చూశారు? చూసిన వాళ్ళు చేతులు ఎత్తండి. సోషల్ స్టడీస్. ఎవరైనా ఇక అంతా వేలుముద్ర బ్యాచ్ ఏంటి? అమ్మ టీచర్ గారు, మీరు సోషల్ స్టడీసా కాదా? సరే, సోషల్ స్టడీస్ మ్యాప్ ఎంతమంది చూశారు? ప్రపంచ పటం. మైకేల్ గారు, మీ తమిళం లేదా? నల్లా ఇరికంగా సన్నాగిదిరా 2 మాటలు నేర్పమంటే మీరేమన్నా నేర్పకపోతే ఎక్కడో ఈసీఐలో ఉంటురాయా? చూడండి, ప్రపంచ పటంలో ఇజ్రాయేలు దేశం చిన్న దేశమా పెద్ద దేశమా? మన భారతదేశం కంటే 2 అంతలు ఉంటుంది కదా, 3 అంతలా, 4 అంతలా? భారతదేశంలో తొకడా ఇశ్రాయేలు దేశం. అయితే దైవజనమా, ఆ దావీదు కీర్తి నరకబడింది, మొద్దయిపోయింది. యెషయి మొద్దు చిగురించును, కొమ్మ బయలుదేరుతుంది అని రాయబడింది కదా. యేసుక్రీస్తు అనే కొమ్మ బయలుదేరింది. ఆ కొమ్మ బయలుదేరిన తర్వాత మధ్యధరా సముద్రం నుంచి యూఫ్రటీస్ సముద్రం వరకు మాత్రమే కాదు, అమెరికా నుండి ఆస్ట్రేలియా వరకు యేసుక్రీస్తు ఖ్యాతి ప్రపంచమంతా విస్తరించింది. యేసుక్రీస్తు ఎవరో తెలుసా? నా వైపు చూడాలి మాట. యేసుక్రీస్తు ఎవరో తెలుసా? చేతి సహాయము లేకుండా తీయబడిన రాయి సర్వభూతాలన్నీ కప్పే రాయిగా మారిపోయింది. ఇది నీ దేవుని గొప్పతనం. నేను మిమ్మల్ని అడుగుతా, యేసుక్రీస్తు ఖ్యాతి ప్రపంచమంతా వ్యాపించడానికి ఏ చేయి, ఏ మానవ హస్తం, ఏ సైకి సహాయం చేసింది? నారు పోసినోడు ఎవరు? నీరు పోసినోడు ఎవరు? ఎరువేసినోడు ఎవరు? నారు పోసేవాడు లేకపోయాడు, నరికేవాడే ఎక్కువ ఉన్నాడు.
యేసయ్యకు సహకరించిన వాళ్ళు ఎవరూ లేరు. చేతి సహాయము లేకుండా తీయబడిన ఈ రాయి ఈరోజు ప్రపంచం అంతటిని కదిలిస్తూ ఉందండి. నేనంట ఎక్కడో ఏదో ఒకసారి అదిగో బా, ఇప్పుడు నీకు మారు మనసు వచ్చింది తమ్ముడా, 2025 నీకు బాప్తీసం ఇచ్చేయాలకి తిరుగులేదు. అమ్మ చూడండి రా తల్లి, ఒకసారి అందరు చూడండి ఒకసారి చూడండి ఎంత ఉంది. చింతగింజ కూడా అంత చిన్న సైజులో ఎందుకు ఉంటుంది? చిన్నది. ఒకసారి నా వైపు చూడాలి. ఎంతదండి? అయ్యో చెప్పాలి. ఆ దేశం ఎంతటిది చెప్పాలి గట్టిగా. చిన్నది. ఎక్కడో ఇశ్రాయేలు దేశంలో పుట్టిన ప్రభు, ఆయన కీర్తి గ్రామాలు దాటుకుంటూ, పట్టణాలు దాటుకుంటూ, రాష్ట్రాలు దాటుకుంటూ, దేశాలు దాటుకుంటూ, ఖండాలు దాటుకుంటూ, ఖండాంతరాలు దాటుకుంటూ ప్రతి ఖండాన్ని కదిలించింది ఆ చిన్న రాయి. మరలా అంట, ఆ రాయి ఎలాంటి రాయి? చేతి సహాయము లేకుండా. దైవజనమ చూడు, ఒకవేళ ఈరోజు ఈ లోకంలో నీ బ్రతుకు దినాల్లో అయ్యా నాకు చేయూతనిచ్చే వాళ్ళు ఎవరూ లేరయ్యా, నన్ను అట్లా చేయి పట్టుకొని లేపేవాళ్ళు ఎవరూ లేరయ్యా, నన్ను ఎవ్వరూ లేరయ్యా, ఒంటరి బ్రతుకు, నాకు సహాయం చేసే చేతులుంటే బాగుండు కదని ఒకవేళ ఎదురు చూసి దుఃఖం మిగిలిందేమో. ఏ మానవ హస్తం నీకు తోడుగా లేకపోయినా సాక్షాత్తు దైవ హస్తం ఈ 2025లో నీకు తోడుగా ఉండబోతుంది. నీకు నీరు పూసేవాళ్ళు ఎవరు అనుకున్నావు? దేవుడే. నీకు ఎరువేసేవాళ్ళు ఎవరు అనుకున్నారు? దేవుడే. నీ చుట్టూత కంచి వేసేది ఎవరు అనుకున్నారు? దేవుడే. ఇది కూడా ఎలా చేస్తానంటాడో తెలుసా? నేను మహిమపరచబడినట్లు. చెబుదాం ఆమేన్. నేను మహిమపరచబడినట్లు. యేసుక్రీస్తు ఖ్యాతి ప్రపంచమంతా వ్యాపించడానికి ఒక కారణం చెప్తాను. యేసుక్రీస్తు వారు, ఆయన ప్రవక్త, అద్భుతం చేస్తున్నాడు, చాలా నీతిపరుడు, భక్తిపరుడు అని ప్రపంచం అంతా ఆ రోజుల్లో ఇజ్రాయేల్ దేశం అంతా మాట్లాడుకుంటూ ఉంటే ఒక ఆయన ఏమంటాడో తెలుసా? నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా? ఒకసారి చెప్పండి మాట. ఎందుకు ఆ మాట అన్నారు? నజరేతు అంత పాడైపోయిన స్థలం. నేను శుద్ధీకరణ కోటంలో చెప్పాను, ఇజ్రాయేలీలు 12 గోత్రాలు విడిపోయిన తర్వాత పై భాగాన్ని ఇజ్రాయేలీలు అన్నారు. అషూరీయులు ఆ దేశం మీద దాడి చేసినప్పుడు మొట్టమొదట క్యాప్చర్ చేసింది ఈ ఇజ్రాయేలు ప్రాంతాన్ని, ఈ నజరేతు ప్రాంతాన్ని. ఆ ప్రాంతం అంతా భక్తిహీనత, అపవిత్రత, చండాలం. భూతద్దం పెట్టి వెతికిన నీతిగా బ్రతికే వాళ్ళు లేరు. చెడిపోయిన ప్రాంతం. అలాంటి భ్రష్ట ప్రాంతంలో నుంచి పవిత్రుడైన వాడిగా దేవుడు పుట్టుకొచ్చాడు. నా వైపు చూడండి. నువ్వు కాలేజీలో చదివే చోట నజరేతులో జరిగిన కార్యాల కంటే నీచమైన, హేయమైన కార్యాలు జరుగుతాయి. నువ్వు డ్యూటీ చేసే చోట హేయమైన, లజ్జాకరమైన కార్యక్రమాలు జరుగుతాయి. అలాంటి అపవిత్రమైన స్థలాల్లో ఈరోజు వింటున్న మాట ఏంటో తెలుసా? ఒక ఆయన పబ్లిక్గా ఒక లేడీ స్టేట్మెంట్ ఇస్తుంది, ఒక ఆవిడ స్టేట్మెంట్ ఇస్తుంది. వివాహం కాకుండా పవిత్రంగా బ్రతుకుతారు అన్నదికి మీదట కళ్ళండే. ఒకప్పుడు ఎప్పుడో విన్నాం, రాబోయే దినాల్లో ఆ వార్త మనం విన్నాం. ఇది అసంభవం. ఒక తల్లి స్త్రీ ఇస్తున్న స్టేట్మెంట్, చాలా పేరుగాంచిన ఆవిడ. ఎందుకు ఆ మాట అందో తెలుసా? లోకం అంత పాడైపోయింది. ఎంత పాడైపోయిన లోకంలో ఒక పవిత్రురాలిగా నువ్వు పుట్టుకొస్తే, ఒక పవిత్రుడిగా నువ్వు పుట్టుకొస్తే, ఒక భక్తిపరుడుగా నీకు పుట్టుకొస్తే, చేతి సహాయము నీకు లేకపోయినా దేవుని హస్తమే నీకు తోడుగా ఉండి యేసుక్రీస్తు ప్రపంచం అంతా ఎట్లా విస్తరించిందో నీవు అలా విస్తరించేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. నీ చుట్టూతో ఉన్న వాళ్ళు మంచిగా బ్రతికారు, నువ్వు మంచిగా బ్రతికావనుకో, నీ గొప్పతనం ఏముందమ్మా? నీ చుట్టూతో ఉన్న వాళ్ళు ప్రార్థనా పరులుగా బ్రతికారు, నువ్వు ప్రార్థనా పరుడుగా బ్రతికితే నీ గొప్పతనం ఏముంది? నీవెలా బ్రతకాలో తెలుసా? బురదలో తామర వృక్షం ఎదిగినట్లుగా నువ్వు దేవుని కొరకు ఎదగాలి అనాలి.
హైదరాబాదులో ఎంత పవిత్రంగా బ్రతికే వాళ్ళు ఉంటారా? ఈ యవన వయసులో ఎంత నీతిగా బ్రతికే వాళ్ళు ఉంటారు. చూడు ఆ అమ్మాయి చూడు, దించిన తల పైకెత్తకుండా, అబ్బా పవిత్రత ఉట్టిపడేటట్లుగా బిడ్డ బ్రతుకుతుందిరా. మిమ్మల్ని చూసి చుట్టూత అన్ని ప్రజలు ఏమన్నాలో తెలుసా? యవ్వన బిడ్డ అంటే ఈ అమ్మాయిలాగా బ్రతకాలి, యవ్వన బిడ్డ అంటే ఈ అబ్బాయిలాగా బ్రతకాలని అనేకులకు మీరు స్ఫూర్తిదాయకంగా దేవుని సన్నిధిలో ఉందురుగాక. అలా మీరు చేస్తే, అలా మీరు బ్రతికితే ఒకరోజు దేవుడు అంటాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, ఈ చిన్నవారిని పెంచి నేనే పెద్దవారిగా చేసి ఉన్నాను. దేవుడు నాటిన కొమ్మగా 2025లో దేవుడు నిన్ను పెంచి నీ దుఃఖ దినాలు సమాప్తం చెయ్యునుగాక. ఎలా పెంచుతాడు? రథాలు నీకు లేవు, రౌతులు నీకు లేవు, గుర్రాలు నీకు లేవు. ఏం తోడుగా ఉంటుంది? దేవుని హస్తం నీకు తోడుగా ఉంటే అమేజింగ్, అద్భుతం అనండి. రైజ్ అని ఆర్ స్టాండ్స్ ఫర్ రైచియస్నెస్, ఏ స్టాండ్స్ ఫర్ అమేజింగ్, అద్భుతం అద్భుతం అద్భుతం. నీ సూర్యుడికి అస్తమించడు అన్నాడు. సూర్యుడు ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా ఆయన ప్రకాశం అంతకంతకు 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 అధికమవుతున్నట్లుగా 2025 ప్రారంభ దినాలు మొదలుకొని నీ తేజస్సు అంతకంతకు అంతకంతకు రైజ్ అయ్యేటట్లుగా దేవుడు కార్యం చేయునుగాక. నీ జనులందరూ నీతిమంతులవుతారు. అలా దుఃఖ దినాలు సమాప్తం చేస్తా. అమేజింగ్, అద్భుత కార్యం నీ బ్రతుకులో చేస్తా. రథాలు లేకపోయినా, రౌతులు లేకపోయినా అమేజింగ్. మూడో మాట అక్కడ అంటాడు, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 21వ వచనం. నాతో కలిసి, నేను మహిమపరుచుకొనున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను. బిడ్లరా, ఈ మాటలన్నీ గుండెల్లో పెట్టుకోండి. ఒకవేళ కొన్నే మీకు అర్థమైతే, కొన్నే జ్ఞాపకం ఉంటే, గృహానికి వెళ్ళిన తర్వాత ఈ వాగ్దానాల మాట పదే విని ప్రతిరోజు ఈ వాగ్దానం పట్టుకొని, దేవా నీ దూతను నిలవబెట్టుకుని నాతో ఈ మాట మాట్లాడావు, ఇది నా జీవితంలో నెరవేర్చాయని వాగ్దానపు కర్రను పట్టుకొని ప్రతి దినం మీరు ప్రార్థన చేయుదురుగాక. మీరు మర్చిపోయారు అనుకుని నేను చేయలేను అన్నయ్య. ఇంతసేపు గుర్తుంచుకోవాలంటే ఏం గుర్తుంచుకుంటాం అన్నయ్య? దేవుడు ఆ జ్ఞాపక శక్తి మనకిస్తాడు. మర్చిపోయారంటే పరిస్థితి ఎట్లుంటుందో చెప్తాను. ఆ తల్లి ఎక్కడో ఎవరో బాగా చదువుకున్న ఆవిడని చూసిందట. ఆ తల్లి పెదాలకు చక్కగా లిప్స్టిక్ రాసుకొని నీట్గా కనపడిందట. పాపం ఈవిడికి కూడా ఆ లిప్స్టిక్ రాసుకోవాలని చాలా ఆశపడి భర్త దగ్గరకు వచ్చింది. ఆ రోజుల్లో 3 నెలలకు ఒకసారి సరుకులు తెచ్చేవాళ్ళు. సరుకులు ఇస్తంతా చెప్పిన తర్వాత భర్తతో అందట, పాప మనోడికి చదువు సరిగ్గా రాదు, భర్తతో అందట, షాప్కి వెళ్ళిన తర్వాత, సిటీలో షాప్కి వెళ్ళిన తర్వాత లిప్స్టిక్ అని చెప్పండి అని అందంట. నాకేం గుర్తులేదే, నువ్వు రాసినా నాకు అర్థం కాదు, అటు ఏం చెప్పేది అంటే అందట, ఏం లేదు, షాప్ కాడికి వెళ్ళి రాసుకునేది, పూసుకునేది, అంటించుకునేది అని చెప్పు, వాళ్ళు ఇస్తారులే అందంట. లిప్స్టిక్ అందంట. అది నీకు గుర్తు లేకపోతే రాసుకునేది, పూసుకునేది అంటే ఆ మాట చెప్పాయే ఇచ్చేస్తారు. మొత్తానికి మా వాడు ఇక స్ట్రైట్గా వెళ్ళిన కొద్దీ లిప్స్టిక్ ఏంటది అని అనుకుంటా వెళ్ళాడు. ఆడికి వెళ్ళిన తర్వాత మర్చిపోతే ఎట్లుంటుందో చెప్తాను చూడండి. అన్నాడంట, సరుకు అంతా ఇచ్చిన తర్వాత అదే రాసుకునేది, పూసుకునేది, అంటించుకునేది అన్నాడంట. అనేసరికి ఇచ్చాడంట, ఫెవిస్టిక్ ఇచ్చాడంట. అది ఫెవిస్టిక్ అన్న సంగతి ఆడికి తెలియదు. ఇది రాసుకునేదేరా, పూసుకునేదరా, అంటించుకునేదరా నాయన అని ఇచ్చాడంట. భార్యకి అదేం తెలియదు, ఇచ్చాడు. అందట, నువ్వే రాయి అందట. శుభ్రంగా ఓపెన్ చేసి రాశాడంట.
అద్భుతం. రాసింది మొదలుకొని నెల రోజుల పాటు మాట్లాడలేదంట. అనుకుంటాడంట, అబ్బా ఎంత అద్భుతమైన మహిమ ఉంది, అంటుకుపోయినాయి అంట. మర్చిపోకండి, నీ దుఃఖ దినాలు సమాప్తం చేస్తాడు. నీ ఇంటి వారందరినీ నీతిమంతులుగా చేసి నీ దుఃఖ దినాలు సమాప్తం చేస్తాడు. తాను నాటిన కొమ్మగా దేవుడు నిన్ను పెంచి నీ దుఃఖ దినాలు సమాప్తం చేస్తాడు. ఎలాగో చెప్పమంటారా? ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, చక్కటి వాక్యం. నేను చేసిన చేతి పనిగా నేను వాళ్ళని పెంచి తద్వారా నేను మహిమపరచబడతాను అంటాడు. దైవజనమా, మనం అందరం ఎవరమో తెలుసా? దేవుని చేతి పని. ఆమేన్. పెద్దగా చెప్తాం ఆమేన్. మరోసారి, నీ శరీరంలో ఉన్న ప్రతి అవయవం దేవుని నిర్మాణం. నీవు దేవుని చేతి పని. నీ ముక్కును దేవుడు తన స్వహస్తాలతో నిర్మించాడు. నీ అరిపాదం నుండి నడినెత్తి వరకు నీ శరీరములో ఉన్న ప్రతి అవయవాన్ని దేవుడే నిర్మించాడు. గట్టిగా చెప్తాం ఆమేన్. ఈ మాట వినండి. నిన్ను నువ్వు ప్రేమించు, నీ రూపాన్ని నువ్వు ప్రేమించు, నీ రంగును నువ్వు ప్రేమించు, నీ కలర్ని ప్రేమించు. ఒకవేళ నువ్వు నల్లగా ఉన్నావు అనుకో, ఎర్రగా ఉన్న వాళ్ళని చూసి దేవుడు నన్ను ఎందుకున్నాను, ఎర్రగా ఎందుకు పుట్టించలేదు, ఎవరితోనూ నువ్వు మాట్లాడుకో, ఎవరితోనూ నువ్వు పోల్చుకోవద్దు. నీ ప్రతి అవయవాన్ని చూసినప్పుడు ఈ అవయవాలను, ఈ శరీరాన్ని, ఈ దేహాన్ని దేవుడు తన స్వహస్తాలతో నిర్మించాడు అని ఎరిగి నీ ప్రతి రూపంలో, ప్రతి అవయవంలో దేవుని చేతి పని నువ్వు చూచుదువుగాక. ఇంకో మాట చెప్పంటారా? నువ్వు ఈ ప్రపంచంలో దేవుని దృష్టికి యూనిక్. నీలాంటోడు ఇంకొకరు లేడు, నీకు నువ్వే సాటి. అరే, ఎంత పొగిడిన తర్వాత కూడా చెప్పుకోరేంటి? ఎందుకో చెప్పమంటారా? నీలాంటి వేలు ముద్ర ప్రపంచంలో ఇంకొకరికి ఎవరికి లేదు. ఎందుకో తెలుసా? నువ్వు దేవుని దృష్టికి ప్రత్యేకమైన వాడివి. పెద్దగా చెప్దామా ఆమేన్. ఒకరోజు ఒక అమ్మాయి ఎప్పుడు తనకున్న పిల్లి కళ్ళను చూసి బాధపడతా ఉండేదంట. అందరి కళ్ళు ఇట్లా ఉన్నాయి, నా ఒక్కదాని కళ్ళు పిల్లి కళ్ళు అని ఏడుస్తూ ఉంటే మచిలీపట్నంలో, ఆ మచిలీపట్నం ప్రాంతానికి హైనీ అమ్మగారని ఆస్ట్రేలియా నుంచి మిషనరీ వచ్చిందట. ఈ అమ్మాయిని చూసి అచ్చు మన ఆస్ట్రేలియన్ అమ్మాయిలాగే ఉందే అని చెప్పి, అమ్మాయి ఆస్ట్రేలియా వెళ్తున్నా, నాతో పాటు వస్తావా, నిన్ను ఆస్ట్రేలియాలో చదివిస్తా, ఆస్ట్రేలియాలో ఉంటావా అని అనేసరికి ఈ అమ్మాయి, ఇంతకు మించిన మహాభాగ్యం ఏముందమ్మా, ఇంతకు నన్నే ఎందుకు తీసుకెళ్తున్నావంటే, నీ పిల్లి కళ్ళు ఉన్నాయే, అచ్చు మా ఆస్ట్రేలియా వాళ్ళ కళ్ళు ఉన్నట్టే ఉన్నాయి అనేసరికి ఆ అమ్మాయి ఇప్పుడు గంతులేస్తుందట. దేవా, ఏదో ఒకటి చెప్పండి. స్తోత్రమా? దేనికిరా? నాకు ఇచ్చిన పిల్లి కళ్ళకై. వింటావా? ఈరోజు నువ్వు నమ్ము ఈ మాట. దీనికి ఇంతకంటే లోతు చెప్పలేను, ఉంది నేను చెప్పలేను. అయితే గమనించండి, ఈరోజు ఏది నీకు బలహీనతగా కనపడుతుందో అదే రేపు నీకు బలంగా మారబోతుంది. ఈరోజు నీ జీవితంలో ఏది కొదువు కాబోతుందో, కొదువుగా కనిపిస్తుందో, ఆ కొదువే శిఖరాల మీద కూర్చునేటట్లుగా నేను చేయబోతుంది. నేను ఇంకా చెప్తాను, ఈరోజు ఏది నీకు నష్టంగా కనపడుతుందో, ఈరోజు ఏది నీకు ఓటమిగా కనపడుతుందో, ఒకరోజు అంటావు ఆ రోజు ఓడిపోవటమే మంచిదయ్యా, ఆ ఓటమిలో కూడా ఒక గెలుపును దేవుడు దాచిపెట్టాడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. నువ్వు ఏది నష్టపోయి ఈరోజు మందిరానికి వచ్చినా, నీ దేవుడు ఎవరో తెలుసా? చేదులో కూడా తీపిని దాచిపెట్టాడు. అనయ్య, మీరు అట్ట చెప్తే మాకెట్ట అర్థమైంది, కొంచెం వివరించేటట్టు చెప్పండి అన్న అంటారా? బైబిల్లో హన్నమ్మ తల్లి ఉంది. చిన్న వయసులో భర్తను కోల్పోయింది. భర్తను కోల్పోవటం అయ్యయ్యో అని అంటారు కదా. అద్భుతం. ఆ చేదులో దేవుడు ఎంత మాధుర్యాన్ని దాచిపెట్టాడు మీకు అర్థం కావాలంటే, చిన్న వయసులో భర్తను కోల్పోయిన తర్వాత ఆవిడ దేవుని మందిరానికి వెళ్ళింది. 84 సంవత్సరాలు దేవాలయాన్ని విడిచిపెట్టక రేయిం బగళ్ళు ఉపవాస ప్రార్థనలతో దేవుని మందిరంలో కాలం గడిపి వెధవరాలుగా అడుగుపెట్టిన అన్న ఆ తర్వాత కాలంలో ఇజ్రాయేలు దేశానికి ప్రవక్తిగా మారిపోయింది. ప్రవక్తిగా.
భర్త చనిపోయినప్పుడు ఆమెకి ఎట్లా ఉంది అది? ఆ నష్టం కలిగినప్పుడు ఆవిడికి ఎట్లా ఉంది? అది చేదే. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, నీ జీవితంలో కూడా కొన్ని చేదులుగా ప్రస్తుతం నీకు కనపడవచ్చు. అయ్యో ఇది చేదు కదా, ఈ చేదులో ఏ మాధుర్యం ఉంటుంది అని నీకు అనిపించవచ్చు. ఓ దైవజనునిగా, దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను, ఈరోజు చేదుగా కనబడుతున్నదే రేపు మహిమగా దేవుడు మార్చబోతున్నాడు. ఏది ఈరోజు నీకు నష్టం అనిపించిందో, ఏది ఈరోజు నీకు కీడు అనిపించిందో, ఆ కీడులో కూడా దేవుడు రేపు మేలు దాచిపెట్టాడు. నువ్వు గంతులేయిపోతున్నావు. యోసేపు గోతిలో పట్టం సేదా తీపా? ఎవరో మనిషి రా, నిన్ను గోతిలో వేస్తారా? యోసేపు చెరసాల్లో పట్టం చేదా తీపా? మళ్ళా మారిపోయింది. మారకూడదు. యోసేపు మీద నిందపట్టడం చేదా తీపా? చెప్పాలి. ఒకవేళ నేను అనుకుంటా ఆ స్థానంలో ఇంకొకళ్ళు ఉంటే ఈ బతికే కంటే ఇక అదే కదా వచ్చేది. భర్త ఒక మాట అంటే చాలు, మీ నోటి నుంచి వచ్చే మాట ఒకటి, నేను చచ్చిపోతా. ఒకరోజు ఒక తమ్ముడు ఫోన్ చేశాడు ఊరు నుంచి, అన్నయ్య పోయింది అన్నయ్య. ఎవరు తమ్ముడా అంటే, ఎవరన్నా? నా భార్య అన్న. ఏమైంది తమ్ముడా? ఏమయ్యేది ఏముందన్నా, బావిలో దూకుతానని పోయిందన్నా, ఏం చేయాలో అర్థం కావట్లేదన్నా. నమ్మండి, ఆ రాత్రి అంతా నాకు ఆల్రెడీ ప్రేయర్ అయిపోయింది. అట్లాగని ప్రార్థన చేశానని కాదు, టెన్షన్ ఒకటే, ఏమైపోయిందో. మధ్యరాత్రి 1 గంటకు ఫోన్ చేస్తే ఏం చెప్పాడో తెలుసా? అన్నా, పలానా బావి దగ్గర చెప్పులు కనపడుతున్నాయి అన్నా, మనిషి కనపడలేదన్నా అన్నాడు. నేను చెప్పా, మరి లోపలికి చూడకపోయావా? చీకటన్నా, ఏం కనపడలేదు. బావి దగ్గర చెప్పులు కనపడుతున్నాయి అనేసరికి ఇక నాకు అయిపోయింది పని. ప్రభా, తెల్లారిన తర్వాత ఏ వార్త తినాలో కంగారు పడతా ఉన్నా. మొత్తానికి తెల్లారింది. ఫోన్ చేశా, ఏమైంది, బావి దగ్గరికి వెళ్ళావా అన్న. ఊరు వెళ్ళిపోయిందంటన్న మా ఆవిడ. ఎవరు చెప్పారు నీకు? ఎవరో చెప్పారన్న. ఇప్పుడు వెళ్తున్నాను ఆగని చెప్పి మొత్తానికి వెళ్ళాడంట. వెళ్తేనండి ఫుల్గా ప్లేట్ నిండా బిర్యానీ పెట్టుకొని తింటుందంట. కొంతమందికి ఈ కృప ఉంటుంది. పద్దానికి లేస్తే చచ్చిపోతా. బిడ్డలారా, చావటానికి దేవుడు నిన్ను పుట్టించలా. నీ మీద దేవునికి కొన్ని ప్రణాళికలు ఉన్నాయి, కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి, కొన్ని ఇంటెన్షన్స్ నీ మీద దేవునికి ఉన్నాయి. అది నెరవేర్చబడే వరకు నువ్వు బ్రతుకుతావు, దీర్ఘాయుషుతో జీవిస్తావు, అంతే. కరోనా రాని, ఇంకేం వస్తున్నాయి చెప్పండి, ఏవైనా రాని, నీ పట్ల దేవుని ప్రణాళిక, ఆయన ఇంటెన్షన్ నెరవేర్చబడే వరకు ఏ తెగులు నిన్నేమీ చేయలేదు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. చెప్పండి, ఇప్పుడు మనమందరం ఎవరిమి? ఆయన చేతి పనులుగా ఉన్న దినాల్లో కొన్ని చేదైన మార్గాల గుండా మనం వెళ్తాం. నేను నమ్ముతాను ఈ మాట. ఆ చేదులో కూడా ఒక మాధుర్యాన్ని నీ కొరకు దేవుడు దాచిపెట్టాడు. చేదైన మార్గం గుండా సింహాసనానికి దేవుడు తీసుకెళ్తాడు. ఎందుకో తెలుసా? మనం ఎవరిమై అంటే ఆయన చేసిన చేతి పని అయ్యాను. ఇంతకీ ఎందుకు దేవుడు మనల్ని చేశాడు? ఆయన స్వహస్తాలతో ఎందుకు దేవుడు మనల్ని నిర్మించాడు? చూడండి ఆ మాట, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. నాతో కలిసి, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై. వినపట్లేదు నాకు, కొంచెం పెద్దగా చెప్పాలి. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృజించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఒకసారి అందరు నా వైపు చూడండి. మనం అందరం ఎవరమే? ఆయన చేసిన, చెప్పాలి. ఎవరి చేతి పని? దేవుడు చేసిన చేతి పని మనం అందరం. ఎందుకు దేవుడు మనల్ని చేశాడు అని అంటే, అక్కడ చక్కటి మాట అంటాడు,
ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటానికి. నేను మిమ్మల్ని అడుగుతా, దేవుడు మనల్ని ఎందుకు చేశాడు? ఎందుకు చేశాడు? ఎందుకు చేశాడంటే ఖచ్చితం ఒకటే, సత్క్రియలు చేయటానికే దేవుడు మనలను పుట్టించాడు. సత్క్రియలు చేయటానికే దేవుడు మనలను సృజించాడు. బిడ్డలారా, నీవు సత్క్రియలు చేయటానికి దేవుని చేత సృజించబడిన వాడివి. ఒక ఇంటెన్షన్తో లోకంలోకి నువ్వు పంపబడిన వాడివి. ఆమేన్. అనాలోచనగా మనం లోకానికి వచ్చిన వాళ్ళం కాదు. రక్త మాంసముల వలన లోకానికి వచ్చిన వాళ్ళం కాదు. మనం ఈ లోకానికి వచ్చామంటే దేవుని మనస్సులో నుంచి పుట్టిన వాళ్ళం, దేవుని ప్రణాళికలో నుంచి పుట్టిన వాళ్ళం. ఒక ఉద్దేశ ప్రకారంగా దేవుడు మనల్ని లోకానికి పంపించాడు. చెబుదాం గట్టిగా, చెబుదాం గట్టిగా, చెబుదాం గట్టిగా. ఓ దైవజనుడు, నేను ఎరిగిన దైవజనుడు, ఇక 24 గంటలు మనల్ని గురించి చెప్పుకుంటే ఏం బాగుంటుంది కానీ, ఓ దైవజనుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ తల్లి అబార్షన్ చేసుకుందాం అనుకుందట. భర్త అర్థం చేసుకోకపోవటం, కొంచెం దారి తప్పిన పరిస్థితి. అబార్షన్ చేసుకుందామని ఏదో బొప్పాయి కాయలు ఏవో ఉంటాయట, రకరకాల కాయలు తిని ట్యాబ్లెట్లు వేసుకుందట. విచిత్రం ఏంటో తెలుసా? అబార్షన్ గాల, మొండిపెండం, గట్టిపెండం, మొత్తానికి కొడుకు పుట్టాడు. ఆ కొడుకు ఈరోజు పెరిగి పెద్దోడై, నా వయసే ఉంటుంది, నాకంటే కొంచెం పెద్దోడు, చిన్నడు, 1-2 సంవత్సరాలు అటు ఇటుగా. ఈరోజు ప్రపంచ దేశాల్లో ఒక అద్భుతమైన మిషనరీ వర్క్ చేస్తున్నాడు. మిషనరీ వర్క్, గొప్ప సువార్థికుడిగా అద్భుతమైన సేవ చేస్తున్నాడు. ఆయన వయసు చూస్తే 50 సంవత్సరాల లోపు ఉంటుందండి. ఎప్పటికీ 70 దేశాలు తిరిగి సువార్త చేశాడండి. 70 దేశాలు తిరిగి. ఏమంటాడు తెలుసా? అమ్మ నన్ను చంపాలనుకుంది కానీ దేవుడు నన్ను బ్రతికించాలనుకున్నాడు. పురిట్లోనే నన్ను చంపాలని అమ్మ అనుకుంది, కానీ ఈ చిన్నోడి పట్ల దేవునికి ఎంత గొప్ప ప్రణాళిక ఉందన్న సంగతి ఒక వయసుకు వచ్చేదాకా నాకు తెలియలేదయ్యా. వింటున్నారా బిడ్డలారా? 2024 అంతా నిన్ను కాపాడి 25లో దేవుడు నిన్ను అడుగు పెట్టించబోతున్నాడంటే ఒక ఇంటెన్షన్తో దేవుడు నిన్ను అడుగు పెట్టిస్తున్నాడు. నమ్ముతారు ఈ మాట? దేవుడు ఒక ప్రత్యేకమైన పని కొరకే నన్ను బ్రతికించాడు అన్నవాళ్ళు ఆమేనానండి. ఓ ప్రత్యేకమైన పని కొరకే దేవుడు నన్ను బ్రతికించాడు అన్నవాళ్ళు ఆమేనానండి. వినపడలేదు నాకు. ఓ ప్రత్యేకమైన పని కొరకే నిన్ను బ్రతికించాడు. ఏంటా ప్రత్యేకమైన పని? ముందుగా సిద్ధపరిచిన ఏంటన్నా సత్క్రియ? అనాథాశ్రమాలకు వెళ్ళి దాన ధర్మాలు చేయటమా? చేయాలి, తప్పు కాదు, అది సత్క్రియే, నేను కాదన్ను. వెధవరాండ్రకు బట్టలు పంచిపెట్టడం సత్క్రియే, కాదన్ను. పేదలకు ఆహారాన్ని పంచిపెట్టడం సత్క్రియే, నేను కాదన్నా. వాటన్నిటికి మించిన ఒక సత్క్రియ ఉంది. చూడండి ఆ మాట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనం, 3వ వచనం నుంచి 6వ వచనం వరకు నాతో కలిసి. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారయుండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. ఇంకోసారి చెప్పండి తమ్ముడు, మళ్ళీ బ్యాక్ తమ్ముడు. 3వ వచనం నాతో కలిసి మరొకసారి. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారయుండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, ఇక్కడ సత్క్రియ అంటే ఏంటి? సువార్త పనిలో పాలిభాగస్తులు అవటమే అసలు సిసలు సత్క్రియ. పెద్దగా చెప్దాం అన్నా. సీసీ కెమెరా అన్నా, మీ ఉద్యోగం మీరు చేసుకోండి. అట్ దట్ సేమ్ టైం సువార్త పనిలో కూడా మీరు మీ కుటుంబం పాలిభాగస్తులు అవ్వండి. ఆమేన్ చెప్పండి. జానన్నా డ్యూటీకి వెళ్ళండి.
ఇక ఇంటికి వచ్చిన తర్వాత మనవరాలనే ఊపుకునే కార్యక్రమాలు ఉండేరు గాక. ఇప్పుడు మనవరాలు పుట్టింది, ఆ ఒక్క కార్యక్రమంలో ఉండొద్దు, దానితో పాటు సువార్త పనిలో పాలిభాగస్తులు అవ్వండి. చెల్లెల దగ్గరికి రండి, అన్నోళ్ళ దగ్గరికి రండి, మా దగ్గరికి రండి. అన్న, మందిరానికి సంబంధించి మేము ఇంకా ఎలా ఉపయోగపడగలం, సువార్త పనిలో మేము ఎలా పాలిభాగస్తులం కాగలం, మమ్మల్ని కూడా ఏదో ఒక పాత్రగా, ఒక పనిముట్టుగా వాడుకోండని ప్రతి కుటుంబం సువార్త పనిలో పాలిభాగస్తులు అవ్వాలి. ఈ సత్క్రియ నువ్వు చేయటానికే దేవుడు నేను బ్రతికించాడు. ఈ సత్క్రియ మన ద్వారా దేవుడు జరిగించటానికే ఈ అద్భుతమైనటువంటి నూతన సంవత్సరాన్ని దయాకిరీటంగా దేవుడు మనకు అనుగ్రహించాడు. చెబుతాం గట్టిగా ఆమెన్. సువార్త పనిలో ప్రతి బిడ్డ పాలిభాగస్తులు కావాలి. అవుదామా? 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 మీ సమయం, మీ బలం, మీ ధనం, మీ ఆయుష్ దేవుని పరిచర్యలో అవకాశం ఉన్న ప్రతిసారి ధారపోయాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు మన పరిచర్య ఉంది. యవన బిడ్డలు గూర్చి, పెద్దోళ్ళు గూర్చి నేను ఎంత చెప్పినా తక్కువే, ఎంత చెప్పినా తక్కువే. నా వైపు చూడండి. ఇప్పుడు మనం ఇంతమంది ఇక్కడ కూర్చున్నాం కదా. 2018 సంవత్సరంలో చర్చి డెడికేషన్ జరిగింది. మన చర్చి డెడికేషన్ జరిగింది. సహజంగా 3.5 సంవత్సరాల పాటు మనం ఈ చర్చి కట్టుకున్నాం. చర్చి కట్టేటప్పుడు చర్చి పని అంతా పూర్తయింది. విశ్వాసులు కష్టపడి రెక్క ముక్క రకరకాలుగా ప్రయాసపడి ఇంత చక్కటి మందిరం కట్టారు. ఆ డెడికేషన్ రోజు ప్రభు ప్రసాద్ గారని ఓ మంచి భక్తి కలిగిన దైవ సేవకుడు ఇక్కడికి వచ్చాడు. వచ్చి నా ప్రక్కన కూర్చొని ఆయన అన్న మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? చర్చి చాలా బాగుందయ్యా పాస్టర్ గారు, మ్యూజిషియన్స్ చాలా బాగున్నారు, కార్పెట్లు చాలా బాగున్నాయి, డోమ్ చాలా బాగుంది, భోజనాలు కూడా చాలా బాగున్నాయి. వీటన్నిటికి మించి పార్కింగ్ ప్లేస్ దగ్గర వాలంటీర్స్ ఉన్నారే, వాళ్ళు చాలా 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 బాగున్నారయ్యా అన్నాడు. నాకు అర్థం కాల. నువ్వు ఆమెనన్నావు, నాకు అర్థం కాల. వాళ్ళు చాలా చాలా బాగున్నారని నాకు భయం వేసింది. వాళ్ళు ఏమైనా తొందరపడి ఏమైనా అన్నారా ఏంటి, ఈ మాటకి ఏమైనా వేరే అర్థం ఉందా ఏంటి నాకు అర్థం కాక, ఏంటయ్యా అలా అన్నారన్న. ఏమన్నాడు తెలుసా తమ్ముడు? ఏంటయ్యా అలా అన్నారన్న. ఏమన్నాడు తెలుసా? ఎంత కష్టపడి కట్టుకున్న మందిరపు డెడికేషన్ కళ్ళారా చూడాలి అనేది ఒక విశ్వాసి యొక్క కళ. ఇది మా రెక్కలకు అసాధ్యతం. మేము ప్రయాసపడి కట్టుకుంది 3.5 సంవత్సరాలు దీన్ని కష్టపడి మేము కట్టుకున్నాం. కష్టపడి కట్టుకున్న మందిరపు ఆ డెడికేషన్ కార్యక్రమం కన్నులారా చూడకుండా రోడ్డు దగ్గర వాలంటీర్లుగా నిలవబడ్డారే, వెహికల్స్ దగ్గర పరిచర్య చేస్తా వెహికల్స్ దగ్గర నిలవబడ్డారే. కనీసం ఆ రోజు టీవీ స్క్రీన్ కూడా అరేంజ్ చేయలేదు. కనీసం టీవీ స్క్రీన్ కూడా లేక ఆ రోజుల్లో యూట్యూబ్ లైవ్ అంత వైరల్ కాలేదు. అసలు మందిరంలో ఏం జరుగుతుందో తెలియకుండా ఎక్కడో రోడ్ల మీద అనామకులుగా నిలవబడ్డారే. త్యాగం అంటే వాళ్ళదయ్యా, త్యాగం అంటే వాళ్ళది. నాకు ఆ మాట చెప్పినప్పుడు తల్లి కళ్ళబట్టి నీళ్ళు పటపట పటపట పటమని రాలే. నిజమే కదా. ఏమండి, నూతన సంవత్సరపు ఆరాధనలో పాలుపంపులు పొంది మందిరంలో ప్రభువును తనివితేరా ఆరాధించాలనేది ఒక విశ్వాసి యొక్క కల కదా, అవునా కదా? దేవుని సన్నిధిలో కూర్చొని హృదయమార మందిరంలో గంతులేస్తూ ప్రభువును అనుభవించాలి. చూడండి, చిన్న బెడ్లు, రేపు పిల్లలు చూడు, పిల్లలు మందిరంలో దేవుని సన్నిధిలో కూర్చోవటం కల కదా. ఈ రాత్రి చూడండి, పార్కింగ్ దగ్గర దరిదాపుగా 350 మంది వాలంటీర్లు బయట ఉన్నారు, నడి రోడ్ల మీద ఉన్నారు. ఈరోజు ఈ పరిచర్య ఎంత దీవెన కారణంగా ఉండటానికి కారణం ఏంటో తెలుసా? సువార్త పనిలో వారు మాతో కూడా పాలి భాగస్తులు. అమ్మా, నేను మీ దగ్గర నుంచి కోరుకునేది, నా వైపు చూడండి రా తల్లి, మీ దగ్గర నుంచి కోరుకునేది, మనం బ్రతుకున్న దినాల్లో
ఈ తెలంగాణ గడ్డను యేసయ్య కానుగ్గా మనం ఇవ్వాలి. మెదక్ జిల్లాని యేసయ్య కానుగ్గా ఇవ్వాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో, సువార్త ఏ ఏ ప్రాంతాల్లో అందలేదో, ప్రణయనా మీ మెదక్ మీద మీకు భారం లేదు, మాకు పడింది ఇక్కడ భారం. చూడండి, మన తెలంగాణ గడ్డలో సువార్త అందని ప్రాంతాలు ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటినీ యేసయ్య కానుగ్గా సమర్పిద్దాం. మీరందరూ సువార్త పనిలో పాలిభాగస్తులు అవుదురుగాక. అవుతారా? వాల్ పోస్టుల పరిచర్య ఉంది, వస్తారా? కామారెడ్డిలో మీటింగ్స్ ఉన్నాయి జనవరి. నువ్వు పోయాదా? నువ్వు రాకపోతే నేను కొడతా, నీ ఇష్టం. 15, 16, 17 సువార్త కోటాలు. పిల్లలు ఖాళీగా ఉన్నారంటే చాలమ్మా, దేవుని పనికి పంపించేయండి. ఈ పిల్లలు ఉన్నారు చూసారు, వీళ్ళని చూడండి. శనివారం 5ంటికి వస్తారండి, దోతలు వచ్చినట్టు వస్తారు. అసలు ఒక్కొక్కడు పీటీ ఉషా పరిగెత్తినట్టు పరిగెత్తుతారు. ఆడు చూస్తే ఇట్లా ఉంటాడు. ఎంత పని చేస్తారంటే అంత పని చేస్తారు, పరిగెత్తారు, మందిరం అంతా తిరుగుతారు. మీరు చూడండి, ఈ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళ యవ్వనస్తులైన తర్వాత కూడా దారి తప్పరో. ఎందుకో తెలుసా? సమూయేలులాగా దేవుని నీడలో పెరుగుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఏమండి, వీళ్ళలోకి లోకం నేను గమనిస్తూ ఉన్నానండి. పాత విశ్వాసులోనైనా కొత్త విశ్వాసులోనైనా మందిరం పరిచర్యని మందిరపు పరిచర్యలో పాలిభాగస్తులైన యవ్వన బిడ్డలు ఎక్కడ పాపంలో పడకుండా బిడ్డలు పవిత్రంగానే బ్రతికారు. ఉద్యోగాన్ని బట్టో, చదువును బట్టో, కాలేజీని బట్టో, ఒకవేళ వాళ్ళకున్న అననుకూలతను బట్టో మందిరం అంటే నిర్లక్ష్యం, కారణం ఏదైనా పరిచర్యకు దూరంగా ఉన్న పిల్లలు మాత్రం ఒకళ్ళిద్దరూ దారి తప్పినట్లుగా నేను చూశాను. జార్జన్ ఒకసారి చెప్పారు, పరిచర్యకు దగ్గరయ్యే కొలది లోకం నాకు దూరం అయిపోయిందని. చప్పుడు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఏంటి ఆ మాట చెప్పండి? పరిచర్యకు చెప్పాలి, పరిచర్యకు. ఇంకో మాట చెప్పాలంటే అద్భుతం. ఇమాన్యుయల్ మినిస్ట్రీస్కి ఇది గోల్డెన్ పీరియడ్. దేవుడు సరి అయిన సమయంలో మంచి సేవకుల్ని ఇచ్చాడు. మా కొరకు ప్రాణం పెట్టి మీలాంటి భక్తి కలిగిన విశ్వాసులను దేవుడు వరంగా దయచేశాడు. చాలా సంవత్సరాల నుంచి మెదక్ టౌన్ పట్ల మా గుండెల్లో చాలా భారం ఉండేది. జార్జన్న మేము మాట్లాడుకునేటప్పుడు, మెదక్ టౌన్లో మన గ్రిప్ దొరకాలి తమ్ముడు, మెదక్ టౌన్లో మనకు ఆత్మలు దొరకాలి తమ్ముడు, పదే మాట్లాడుకునే వాళ్ళం, ఏడ్చేవాళ్ళం. అద్భుతం తెలుసా? మెదక్ టౌన్లో సెంట్రల్ చర్చిలో ఉన్న విశ్వాసులు పరిచర్యని ఎంత ప్రేమిస్తారో అంత ప్రేమించే ప్రజలను మెదక్లో నుంచి దేవుడు లేవనెత్తాడు. దేవుడు మందిరపు స్థలం ఇచ్చాడు. నా హృదయపూర్వకంగా నమ్ముతున్నాను, మిమ్మల్ని పురికొల్పాలని కాదు, ఏదో సంతోషం పుట్టించాలని కాదు. ఒకరోజు రాబోతుంది, సూరారంలో ఉన్న మందిరం కంటే మెదక్లో ఇంకా రెట్టింపైన పరిచర్య ఆ ప్రాంతంలో జరిగేటట్లుగా దేవుడు ద్వారాలు తెరవబోతున్నాడు. అమ్మా, మెదక్కోళ్ళు ఎవరైతే ఉన్నారో ఒకసారి చేతులు ఎత్తండి చూద్దాం, మీకు దండం పెడతాం ఒకసారి. చాలా భక్తి కలిగిన వాళ్ళమ్మా. దేవుడు మాకు అనుగ్రహించినటువంటి కానుకలు మీరు, మిమ్మల్ని మీ కుటుంబాలని నా దేవుడు దీవించి వర్ధిల్ల చేయునుగాక. సువార్త పనిలో మనమందరం ఏం కావాలి? చెప్పాలి. సువార్త పనిలో మనం పాలిభాగస్తులం కావాలి. ఈ ఇంటెన్షన్తో దేవుడు నిన్ను బ్రతికించాడు. అనండి, రేస్ కాదు, ఇంక 24 గంటలు రేస్ అయితే అట్ట. రైజ్, ఆర్ స్టాండ్స్ ఫర్ రైచియస్నెస్. విన్నారా? ఏ స్టాండ్స్ ఫర్ అమేజింగ్. ఇప్పుడు విన్నాం కదా. ఐ స్టాండ్స్ ఫర్ ఇంటెన్షన్. ఒక ప్రణాళికతో ప్రభు నిన్ను బ్రతికించాడు. ఈ నూతన సంవత్సరం దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా? లక్షల కొలది ఆత్మలను ప్రభు తట్టు త్రిప్పాలనే ఆశతో మరో నూతన సంవత్సరంలో అడుగు పెట్టడానికి దేవుడు కృప చూపించాడు. రైట్? ఎలా మన దుఃఖ దినాలు సమాప్తం చేస్తాడు? నీ జనులందరూ నీతిమంతులయ్యేటట్లుగా చేస్తాడు. ఆయన నాటిన కొమ్మగా దేవుడు మనల్ని పెంచుతాడు. ఎస్,
ఆయన చేతి పనిగా చేసినటువంటి మనలను సత్క్రియలు చేసేటట్లుగా దేవుడు మనలను పురికొల్పుతాడు. ఆ తర్వాత మాట రాసింది, నాకు బహు ఇష్టమైనటువంటి మాట చూడండి, 60వ కీర్తన చివరి చరణం, 22వ చరణం. వారిలో ఒంటరి అయిన వాడు, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును, యెహోవానగు నేను, చెప్పాలి, యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యము త్వరపెట్టుదును. తగిన కాలమున ఈ కార్యమును ఎట్లా, దేని కొరకు త్వర పెడతాడట? వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతాడు. యేసు నామం పేరిట ఈ 2025వ సంవత్సరం ఒక్కొక్క విశ్వాసి 1000 మంది అగుదురుగాక. ఇది కూడా పెద్దగా చెప్పకపోతే ఎట్టగమ్మా? అమ్మ పద్మానగర్ తల్లి, పెద్దగా చెప్పండి. ఒక్కొక్కళ్ళు 1000 మంది అనుకోండి. ఈ రాత్రి ఒక 5000 మంది వచ్చామనుకోండి. 5000 ఇంటూ 1000, ప్రతి ఆదివారం ఒక గుడారాల పండగలాగా జరగాల. మేము సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న దినాల్లోనే హైదరాబాద్ పట్టణంలో అవుటర్ రింగ్ రోడ్ దగ్గర గుడారాల పండగ తెలంగాణ ప్రాంతంలో, మన ప్రాంతంలో జరగాల. అందరూ రండి. వస్తారా? ఎంతకీ ఎక్కడన్నా అడగొద్దు, వస్తామనండి అంతే. అక్కడే మీకు భోజనాలు. రొయ్యపొట్టు కారం ఉండదమ్మా అక్కడ, మాకు తెలియదు. మీకు తెలుసా? ఐపీసీలో పెరిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? అయ్యో రైట్. అంతర్వేది పాలెంలోనట సాంబార్లో రొయ్యపొట్టు పొడి వేసేవాళ్ళు అంట. సాంబార్ చేసి సాంబార్లో రొయ్యపొట్టు పొడి వేస్తేనంట అదే మటన్ బిర్యానీ కంటే మహా టేస్ట్ ఉండేదంట. ఆ రొయ్యపొట్టు సాంబార్ తింటానికే సగం మీటింగ్. అట్లనేం కాదు, ఆ రోజుల్లో పరిశుద్ధాత్మ అభిషేకం, దేవుని కృప అంత బలంగా. ప్రభు చిత్తమైతే జనవరి నెల 13వ తారీఖు అక్కడికి వెళ్ళబోతూ ఉన్నాను. సరే, ఏదేమైనా ఈ గడ్డలో మీరు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న దినాల్లో సీనిబాబు తల్లి, అమ్మా నాకు మోకాలు నొప్పి అయ్యారు, అదే అప్పుడు కొన్నడితే వచ్చేదాన్ని కదా అనేటట్టు లేకుండా మీరు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న దినాల్లోనే దేవుడు దాన్ని ఇచ్చును గాక. ఆమెన్. వచ్చే సంవత్సరం ఇక్కడ జరిగిద్ది అంటారా? నూతన సంవత్సరపు ఆరాధన ఇక్కడ జరిగిద్ది అంటారా? జరగదా? సరే, ఎక్కడ జరిగిద్దో చెప్పాయి. అది కూడా ఇది కలగన్నది కాదు. నీ దేవుడు ఎవరో తెలుసా? ఇది జరుగునా అని అనుకొనని భేకర కార్యాలు జరిగించే దేవుడు. ఇది జరుగునా అని అనుకొనని భేకర కార్యాలు జరిగించేవాడు. ఏం చేయబోతున్నాడు? వారిలో ఒంటరి అయిన వాడు. దేవుడు అంత గొప్పోడా? అంత గొప్ప కార్యం చేస్తాడా? ఈరోజు ప్రపంచ జనాభా ఎంత మీకు తెలిసి చెప్పండి, ఒక రాయేయండి. ఎంత? ప్రపంచ జనాభా 120 కోట్ల. అది 120 కోట్లు భారతదేశ జనాభానే దాటిందిరా నాయన. 750 కోట్లు దాటింది. తమ్ముడా బాగున్నావా? ఆళ్ళగడ్డ బంగాళదుంప. ఆళ్ళగడ్డ నుంచి వచ్చాడు తమ్ముడు. ఆళ్ళగడ్డే కదా. ప్రశాంతంగా కూర్చున్నాం నీ పేరుకు తగ్గట్టుగానే. ఉపవాస ప్రార్థనలకు వచ్చారు. యేసయ్యకి మహిమ కలుగును గాక. నేను ఆదోని వెళ్తే ఆళ్ళగడ్డ నుంచి ఆదోని వచ్చాడు తమ్ముడు. ఆళ్ళగడ్డ నుంచి ఆదోనికి ఎంత దూరం ప్రశాంత్? 250 కిలోమీటర్, 250 కిలోమీటర్ల దూరం వచ్చాడు. సరే, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ప్రపంచంలో ఎంత జనాభా ఉందని చెప్పుకుంటున్నాం?
ఈ 800 కోట్ల మంది ప్రజలు ఒకే వ్యక్తిలో నుంచి వచ్చారు. తెలుసా మీకు? ఎవరా ఒక వ్యక్తి? ఒక్కడిలో నుండి. ఇప్పుడు 800. చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది? ఆల్రెడీ పోయిన వాళ్ళు ఎంతమంది? వాళ్ళందరినీ కలుపుకుంటే ఎన్ని కోట్లు అయిపోయి ఉంటాయి? నీ క్యాల్కులేటర్కి అందదో. ఇన్ని కోట్ల 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 మంది ప్రజలను ఒక్కడిలో నుంచి దేవుడు పుట్టించాడా? అంత శక్తివంతుడు నీ దేవుడు. ప్రైజ్ ది లార్డ్. దైవజనమా, అంతటి బలపరాక్రమం కలిగిన వాడు. ఆ తర్వాత అబ్రహామును గూర్చి రాసి ఉంటుంది చూడండి. యెషయా గ్రంథం 51వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 51వ అధ్యాయం మొదటి 2 వచనాలు. 2వ వచనం చూడు తమ్ముడు. 2వ వచనం. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతనిని పిలిచి తిని, అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది అగునట్లు చేసి తిని. ఎప్పుడు పిలిచాడట? దైవజనమా, ఇది ఎక్స్పాన్షన్కి గుర్తుగా ఉంది. అయితే వీళ్ళని ఎప్పుడు ఎక్స్పాండ్ చేశాడు? బైబిల్లో రాయబడిన మాట ఒంటరి అయి ఉండగా. నా వైపు చూసి సమాధానం చెప్పండి. యాకోబును దేవుడు ఎప్పుడు ఆశీర్వదించాడు? పెద్దగా చెప్పాలి. యాకోబును దేవుడు ఎప్పుడు ఆశీర్వదించాడు? భార్య పిల్లలతో ఉన్నప్పుడు ఆశీర్వదించాడా? ఒంటరిగా ఉన్నప్పుడు ఆశీర్వదించాడా? ఒంటరిగా ఉన్నప్పుడు ఆశీర్వదించి పెక్కుమంది అగునట్లుగా దేవుడు చేశాడు. నీ జీవితంలో కూడా ఒంటరిగా ఉండటం నేర్చుకో. ఆమేన్. ఒంటరిగా ఉండటం అంటే ఈ మాట పట్టుకొని ఎవరితో మాట్లాడకుండా ముఖం ఎంత లావు పెట్టుకొని ఆ లోపట ఏదో గదిలోకి వెళ్ళి అమ్మ ఒంటరిగా ఉన్నామంటే, అన్న 2025 సంవత్సరం జనవరి ఏం వాక్యం చెప్పారు? ఒంటరిగా ఉండమన్నారు కదా. కాదు. దేనికి ఒంటరిగా ఉండాలో తెలుసా? దేవునితో గడపటానికి నువ్వు ఒంటరిగా మారిపో. దేవునితో గడపటానికి ఒంటరిగా మారిపో. దేవునితో ఏకాంతంగా నువ్వు గడిపితే నువ్వు ఒక ప్రభంజనం అయ్యేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. విప్లవం నీ ఇంటిలో నుంచి దేవుడు పుట్టించడం ప్రారంభిస్తాడు. అతడు ఒంటరి ఉండుట చూచాడు యబ్బోకు రేవు దగ్గర. దైవజనమా, నా వైపు చూడండి. ఇక నేను ముగించబోతున్నాను. ఈ 2025 సంవత్సరంలో ఏకాంత ప్రార్థనా స్థాయి నువ్వు అధికం చేసుకుందువుగాక. ఏ ప్రార్థనా స్థాయి? ఎప్పుడు ఒంటరిగా ఉన్న ఆ ఒంటరితనంలో దేవునిని జంటగా చేసుకొని దేవునితో నువ్వు ఎక్కువగా గడపటం ప్రారంభిస్తే ఈ 2025 సంవత్సరం విస్తరింపచేసి నీ దుఃఖ దినాలు దేవుడు కొట్టేస్తాడు. ఒకసారి నాతో కలిసి మాట చెప్పండి. రైజ్. ఆర్ స్టాండ్స్ ఫర్ రైచియస్నెస్. ఏ స్టాండ్స్ ఫర్ అమేజింగ్. తర్వాత పెద్దగా చూపించిన తమ్ముడా. ఐ స్టాండ్స్ ఫర్ ఇంటెన్షన్. మన మీద దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశాన్ని దేవుడు నెరవేరుస్తాడు. ఎస్ స్టాండ్స్ ఫర్ స్ప్రెడ్డింగ్. స్ప్రెడ్డింగ్ అంటే విస్తారం. ఆఖరి మాట ఎన్నిక లేనివాడు. బైబిల్లో ఎక్కడైనా మీరు చూడండి, ఎన్నిక లేని వాళ్ళనే పట్టుకున్నాడు. ఊరు పేరు లేని వాళ్ళని పట్టుకున్నాడు. ఊరు పేరు వాళ్ళని పట్టుకొని వాళ్ళని లేవనెత్తి ఊరూరా దేవుడు ఊరేగించాడు. ఎవరిని పట్టుకున్నాడు ఆయన? చెప్పాలి. ఊరు పేరు లేని వాళ్ళని పట్టుకొని, అసలు వీడికి ఏ పేరు లేదు, అనామకుడు అని అనుకుంటారు చూసారా? ఆ ఊరు పేరు లేని వాళ్ళని పట్టుకొని వాళ్ళని ఒక ధృవతారలాగా దేవుడు నిలవబెట్టాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. దావీదు అని అంటారు కదా. దావీదు ఆయన ఎలాంటి వాడో, ప్రజలు తనని ఎలా చూస్తా వచ్చేవాళ్ళో ఆయన తన గూర్చి చెప్తాడు. 22వ కీర్తన 6వ చరణం. నాతో కలిసి చెప్పండి. నేను నరుడును కాను. పెద్దగా. నేను నరుడును కాను, నేను పురుగును, నరుల చేత నిందించబడిన వాడను,
ప్రజల చేత తృణీకరించబడిన వాడని. అసలు ఆ మాట చూడండి, నా వైపు చూడాలరా తల్లి. కొన్నిసార్లు కొంతమంది నా దగ్గరకు వచ్చి ఏడుస్తా, అన్నా నన్ను మరీ గోంగూరలో ఖాళీ పూర్తి చేయండి చెప్పాలరా తల్లి. మీరు అనే మాటలే కదా, గోంగూరలో పురుగులాగా చూస్తారన్నా, మా ఇంట్లో నాకు విలువే లేదన్నా, గోంగూర పురుగుతో సమానంగా ఎంచుకుంటారన్నా అంటారు. నేను వాళ్ళతో అంటా, ఏం భయపడకు, నువ్వే కాదు దావీదు కూడా అట్లాగే ఎంచబడ్డాడు. అట్లా ఎంచబడ్డాడు కాబట్టే ఎన్నిక లేని వాడిని బలమైన జనంగా దేవుడు మార్చాడు. ఆమెన్. ఎప్పుడైనా పెట్టలరా, దేవుడు నిన్ను హెచ్చించే ముందు తృణీకరింపజేస్తాడు దేవుడు. ఎందుకో తెలుసా? ఆ తృణీకారాలు అనుభవించి రేపు అది ఒక గొప్ప సాక్ష్యంగా నీ బ్రతుకులు మారబోతుంది. నమ్ముతారా ఈ మాట? తృణీకారాలు అనుభవించిన తర్వాత అనుభవించే దినాల్లో అనుకుంటావు, అసలు దేవుడు పట్టించుకోవట్లేదు నన్ను. ఒక స్థాయిలోకి వెళ్ళి ఈ పాట కూడా వస్తుంది, ఉన్నావా, అసలు ఉన్నావా, ఉంటే నాకెందుకు ఈ గతి పట్టింది. ఆ స్థాయి కూడా వెళ్తుంది. ఎందుకో తెలుసా? ప్రజలు పురుగులాగా ఎంచటం, తృణీకరిస్తూ మాట్లాడటం, ఎగతాళి చేయటం, ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నప్పుడు కృంగిపోతావు. ఒక మాట చెప్పంటారా? ఆ స్థితి నీకు వచ్చిందంటే ఈరోజు నువ్వు తృణీకరించబడుతున్నావంటే రేపు మూలకు తలరాయిగా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. చెప్తాం గట్టిగా ఆమెన్. నేను నరుడను కాదు, ఇంకోసారి చెప్పాలి, నేను నరుడను కాదు పురుగుని. మరి ఈ పురుగులాగే ఉందా? ఈ పురుగు ప్రపంచాన్ని తలకిందులు చేసే మహా గొప్ప రాజు అయ్యాడు. ఆయన హెచ్చించబడిన తర్వాత దేవుడు ఒక మాట అంటాడు, నీ నడుములో నుంచి ఒకడిని నేను పుట్టించబోతున్నాను. ఏనండి మాట, నీ నడుములో నుంచి ఒకడిని నేను పుట్టించబోతున్నాను. అతని సింహాసనం శాశ్వత కాలం ఉంటుంది. ఎంతకీ దావీదు నడుములో నుంచి పుట్టినవాడు ఎవరు? ఆయన సింహాసనం శాశ్వత కాలం. ఎవరి సింహాసనం? సొలొమోను కాదు. సొలొమోను సింహాసనం ఎంతకాలం? 40 సంవత్సరాలు. కానీ దావీదు నడుములో నుంచి పుట్టబోయేవాడి సింహాసనం శాశ్వత కాలం ఉంటుందట. దావీదు నడుములో నుంచి పుట్టినవాడే దావీదు కుమారుడని పిలువబడిన మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మీలో దావీదు అనే పేరు ఎంతమందికి తెలుసు? నాని ఇట్రాను, చాలా మంచివాడు నాని. అట్రా, నీ పేరేం పేరు? నాని. మీ నాన్న పేరేం పేరు? రాజు. మీ తాత పేరేం పేరు? అర్జయ్య. మీ ముత్తాత పేరేం పేరు? గుర్తు తెచ్చుకో, ఒకసారి గుర్తు తెచ్చుకో. వీళ్ళేమనోరా రచన వచ్చేటప్పుడే గుర్తు తెచ్చుకో. వేరే జాషు, నువ్వు తమ్ముడు, నువ్వు కూడా ఇట్రా, త్వరగా రండి. మీ నాన్న పేరు ఏం పేరు? నాగేశ్వర్. మీ తాత పేరు ఏం పేరు? ముక్కడి. వీడు తాత దగ్గరే పోయాడు, అవుట్, వద్దులేక. తిమోతి. మీ తాత పేరు? ఎలియాజర్. మీ ముత్తాత పేరు? తెలీదండి. దావీదు తెలుసా? తెలుసండి. మీ చుట్టవా? దావీదు తెలుసా? తెలుసు. మీ ఊర్లో దావీదు కాదు. దావీదు ఎప్పుడోడంటే, ఎప్పుడోడక్క? క్రీస్తు పూర్వం 1000వ సంవత్సరానికి చెందినోడు. 1000వ సంవత్సరానికి చెందినోడు. 3000 సంవత్సరాలు అవుతున్న ఆయన పేరు మారుమోగుతూనే ఉంది. ఒకప్పుడు పురుగే, ఈరోజు ప్రభంజనం. నా చేతులెత్తి దీవిస్తున్నా, దావీదు దేవుడే నీ దేవుడు, దావీదు దేవుడే నీ దేవుడు, దావీదు దేవుడే నీ దేవుడు. సాక్ష్యం లేని నీ బ్రతుకును ఒక మధురమైన సాక్ష్యం కలిగిన జీవితంగా దేవుడు మారుస్తాడు. ఈసారి అడిగినప్పుడన్నా కనుక్కొని రండి. కనుక్కోవడానికి చెప్పేవాళ్ళు ఉంటేగా, వాళ్ళకే తెలీదు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఈ 5 కార్యాలు, రైజ్, రైచియస్నెస్,
అమేజింగ్. ఇంటెన్షన్, ఒక ప్రణాళిక ప్రకారం దేవుడు నేను పుట్టించాడు. స్ప్రెడింగ్, విస్తరణ. నీ చేతి పనులు విస్తరించునుగాక, నీ వ్యాపారం విస్తరించునుగాక, దేవుడు మనకిచ్చిన పరిచర్య 1000 అంతలుగా విస్తరించునుగాక. లాస్ట్ వన్, ఎఫిషియంట్, సామర్థ్యం. ఒక పురుగును సామర్థ్యం కలిగిన వాడిగా దేవుడు మార్చాడు. ఈ 5 కార్యాలు మన బ్రతుకులో ఈ సంవత్సరం చేసి యేసు నామం పేరిట దుఃఖ దినాలు దేవుడు సమాప్తం చేయునుగాక.